Good morning, everybody, sir. Okay, last week మనం fifth stanza cover చేశాను. Fifth stanza is about nebula formation. Nebula అంటే సార్ ఈ యూనివర్స్ ఏం క్రియేట్ చేయాలో డిసైడ్ హయ్యర్ ఫోర్సెస్ లైక్ లోగోస్ కానీ అనుపాదక లెవెల్ ఏం క్రియేట్ చేయాలో డిసైడ్ చేసుకున్న తర్వాత ఇట్ డిఫరెన్షియేట్స్ ఎవ్రీథింగ్. దాని దగ్గర వాట్ ఆర్ ద రిసోర్సెస్ అవైలబుల్ మొత్తం డిఫరెన్షియేట్ చేసుకుని వాటి కాంబినేషన్ తో తయారు చేస్తుంది. ఆ నెబ్యులా యాక్చువల్ మీనింగ్ ఏంటి అంటే గ్యాషియస్ స్టేట్ విత్ స్లైట్ మ్యాటర్ అరౌండ్ ఇట్, అటెన్యూయేటెడ్ అంటే థిన్ లేయర్ ఆఫ్ మ్యాటర్ ఉంటుంది. ఈ నెబ్యులా ఏంటంటే మనకి యూనివర్స్ కింద డెవలప్ అవుతుంది. యూనివర్స్ కింద, గెలాక్సీస్ కింద, కాస్మాస్ కింద ఆ నెబ్యులా డెవలప్ అవుతుంది. సో జస్ట్ లైక్ ఎ ఫీటస్ చాలా థిన్ గా ఫైన్ గా ఉంటాయి, 3 లేయర్స్ ఉంటాయి, ఎక్టోడమ్, మిసోడమ్, ఎండోడమ్. స్లోలీ అది డివైడ్ ఒక బేబీ కింద మారుతుంది. సో సిమిలర్లీ యూనివర్స్ కూడా గ్యాషియస్ స్టేట్ లో ఫస్ట్ గ్యాషియస్ స్టేట్ లో వచ్చి తర్వాత దాని మీద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఎలిమెంట్స్ చేరి ఒక స్ట్రక్చర్ తయారవుతుంది. బై ద టైమ్ ఇట్ రీచెస్ ద ఫిజికల్ లెవెల్ దానికి ఒక స్ట్రక్చర్ తయారవుతుంది. సో ఈ స్ట్రక్చర్ తయారయ్యేటప్పుడు ఇట్ పాసెస్ త్రూ డిఫరెంట్ స్టేజెస్. అది మనం 6th స్టాంజాలో చూస్తాం. వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టేజెస్ ఇట్ పాసెస్ త్రూ. అక్కడ ఈ హైరార్కీస్ మనకి ఎట్లా హెల్ప్ చేస్తాయి, ఎందుకంటే 5th లెవెల్లో దేర్ ఆర్ డిఫరెంట్ హైరార్కీస్. 4th లెవెల్ లాగా 5th లెవెల్లో కూడా హైరార్కీస్ ఉన్నాయి. ఈ హైరార్కీస్ ఏం చేస్తాయంటే దే ట్రాన్స్ఫర్ ద ఇన్ఫర్మేషన్, హయ్యర్ లెవెల్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఆ పర్టికులర్ ప్లేన్ లో ట్రాన్స్ఫర్ చేసి ఆర్గనైజ్ అయ్యేలా చూస్తాయి. ఈ ఆర్గనైజ్ అవ్వడంలో ఏంటంటే ఫస్ట్ నీకు విండ్ విచ్ ఇస్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్. ఆ విండ్ పైన నీకు ఆటమ్స్ తయారవడం. ఆటమ్స్ మనం ఇక్కడ మొనాడ్స్ ఆఫ్ లివింగ్స్ అంటాం. అంటే పార్టికల్ దట్ కెన్ థింక్ యాక్చువల్. అంటే యూనివర్స్ లో ఉన్న ఆత్మిక్ ఫోర్స్, బుద్ధిక్ ఫోర్స్, ఈ మెంటల్ ఫోర్సెస్ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి అది కెన్ థింక్ యాక్చువల్లీ. ఆ థింక్ చేసినప్పుడు అక్కడ ఆ ప్లేన్ లో ఏం క్రియేట్ అవ్వాలి అనేది డిసైడ్ చేస్తాయి. సో వీటికి ఏంటంటే ఇన్ఫార్మింగ్ స్పిరిట్స్ ఉంటాయి. ఒక ప్లానటరీ ఇన్ఫార్మింగ్ స్పిరిట్స్ ఉంటాయి, స్టార్స్ కు ఉంటాయి, గెలాక్సీస్ కు ఉంటుంది. ఓకే, 7 గ్లోబ్స్ ఉంటాయి, ఈచ్ గ్లోబ్ కు ఉంటుంది. ఈ 7 గ్లోబ్స్ కి కలిపి ఉంటుంది. సో డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయి హయ్యర్ బీయింగ్స్, సెలెస్టియల్ బీయింగ్స్. ఆ సెలెస్టియల్ బీయింగ్స్ వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు, వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు. సో డిఫరెంట్ పీపుల్ వీళ్ళంతా ఇన్ఫర్మేషన్ ని గైడ్ చేస్తారు. ఎనర్జెటిక్ ఫామ్ లో, ఎలిమెంటల్ ఫామ్ లో, ఓకే, డివైన్ ఫామ్ లో, థాట్ ఫామ్ లో, డిఫరెంట్ టైప్స్ లో ఆ ఇన్ఫర్మేషన్ ని గైడ్ చేస్తారు. సో 6th స్టేజ్ లో ఏంటంటే ఈ నెబ్యులా హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ద డిఫరెంట్ వరల్డ్స్ అనే దాని మీద మొదలవుతుంది. ఎప్పుడైతే నీకు ఫైనల్ యూనివర్స్ తయారవుతుందో ఆ తర్వాత మనిషి పని మొదలవుతుంది. నెబ్యులా ఎప్పుడైతే యూనివర్స్ కింద, గెలాక్సీస్ కింద, కాస్మాస్ కింద తయారవుతుందో డిఫరెంట్ ప్లేన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ వర్క్. సో అట్లానే ఫిజికల్ ప్లేన్ లో హ్యూమన్స్ ఉన్నారు. దే హ్యావ్ దేర్ ఓన్ వర్క్. వాళ్ళు ఏం చేయాలి, ఆ మొనాడికి పర్పస్ అప్పచెప్తారు. ఆ మొనాడ్ ఏం చేస్తుందంటే ఫిజికల్ ప్లేన్ కి రీచ్ అయిన తర్వాత ఫస్ట్ ఒక రాక్ అండ్ మినరల్స్ కింద వస్తుంది. తర్వాత ఇందులో సఫిషియెంట్ అవేర్నెస్ వచ్చిన తర్వాత, సఫిషియెంట్ లైఫ్ ఫోర్స్ ని గ్యాదర్ చేసిన తర్వాత ఈ రాక్ నుంచి అందులోంచి ప్లాంట్స్ కింద మారుతుంది. లైక్ లైచెన్స్ అంటే మోజెస్ అండ్ లైచెన్స్, చిన్న యాంజియోస్పర్మ్స్ చిన్న చెట్లు. ఓకే, తర్వాత పెద్ద వృక్షాల కింద మారుతుంది. అక్కడి నుంచి బీస్, యానిమల్స్ కింద, వైల్డ్ యానిమల్స్ కింద వెళ్తుంది. తర్వాత సేక్రెడ్ యానిమల్స్ కింద మారుతుంది. తర్వాత హ్యూమన్స్ కింద వస్తుంది. అక్కడి నుంచి డివైన్ స్పిరిట్ కింద మారుతుంది. ఫైనల్లీ రీచెస్ ద స్టేజ్ ఆఫ్ ఏంజల్స్ అండ్ ఫైనల్లీ రీచెస్ ద స్టేజ్ ఆఫ్ గాడ్. ఎవ్రీ మొనాడ్ హ్యాస్ టు పాస్ త్రూ ఆల్ దీస్ స్టేజెస్. ఓకే, దీన్నే మనం పిలిగ్రిమేజ్ అంటాం. థర్డ్ ప్రిపోజిషన్ దీన్ని పిలిగ్రిమేజ్ అంటాం. ఆల్ దీస్ స్టేజెస్ నుంచి వెళ్ళాలి. సో ఒక్కొక్క గ్లోబ్ మీద ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి నెక్స్ట్ గ్లోబ్ మీద, ఆ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ గ్లోబ్ మీద, అట్లా ఆల్ ద 7 గ్లోబ్స్ కంప్లీట్ చేసుకుంటుంది. కంప్లీట్ చేసుకుని ఇట్ రీచెస్ స్టేజ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అండ్ ఫైనల్లీ లీవ్స్ ద కాస్మాస్. వెళ్ళి మళ్ళీ అనుపాదకలో కలవడం, ఆత్మికలో కలవడం, డిపెండింగ్ ఆన్ ఇట్ స్టేజ్ అండ్ ద ఇనిషియేషన్ అండ్ ద డిఫరెంట్ మాస్టర్స్ సపోర్టింగ్ ఇట్. దాన్ని బట్టి అది అక్కడ కలవాలో అక్కడ కలుస్తాం. సో ఇవాళ మనం 6th స్టాంజా విల్ బి స్టార్టింగ్ విత్ దట్. By the power of Mother of Mercy and Knowledge, Kuan Yin, the triple of Kuan Shin Yin, ఇవే టిబెటియన్ వర్డ్స్. బుద్ధిజం టిబెటియన్ నుంచి తీసిన వర్డ్స్. ఓకే, we have an Indian meaning for that. Okay, the triple of Kuan Shin Yin residing in Kuan Yin Tain fought the breath of their progeny, the son of sons, having called forth from the lower abyss the elusive form of Heisin Chan, our universe. Heisin Chan into universal, and the 7 elements. By the power of the Mother of Mercy and Knowledge, Kuan Yin, the triple of Kuan Shin Yin, residing in Kuan Yin Tain, fought the breath of their progeny, the son of sons, having called forth the lower abyss,
లోవర్ ఎబిస్ అంటే బాటమ్లెస్ అనమాట, అన్ఎండింగ్ డెప్త్, ద ఇల్యూజివ్ ఫార్మ్ ఆఫ్ హెసియన్ చాన్ అండ్ ద 7 ఎలిమెంట్స్. ఓకే, ఇక్కడ చూడడానికి కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉన్న క్వాన్ ఇన్ అంటే ఫిజికల్ ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్, ఫిజికల్ ఎంబాడిమెంట్ ఆఫ్ కంపాషన్, ద గాడ్ ఆఫ్ కంపాషన్ అంటారు. అది బుద్ధిజం లో బోధిసత్వ ఆఫ్ కంపాషన్ అంటారు. దాని ఫెమినైన్ ఫామ్ ని మనం క్వాన్ ఇన్ అంటాం, మాస్కులైన్ ఫామ్ ని అవలోకతేశ్వర అంటాం. ఫెమినైన్ ఫామ్ ని క్వాన్ ఇన్, మాస్కులైన్ ఫామ్ ని అవలోకతేశ్వర. గాడెస్ ఆఫ్ మెర్సీ అండ్ కంపాషన్ క్వాన్ ఇన్ అంటే గాడ్, అది ఫెమినైన్ ఫామ్ లో తీసుకున్నది. బుద్ధిజం చైనీస్ ఏంటంటే ఈ ఒకసారి 4th స్లైడ్ రండి. నెక్స్ట్ దానికి ఇక్కడ యూనివర్స్ డివైడ్ అయిన తర్వాత, టైమ్ స్పేస్ కింద డివైడ్ అయిన తర్వాత, టైమ్ స్పేస్, స్పేస్ టైమ్, టైమ్ స్పేస్ 4 ఫార్మ్స్ కింద డివైడ్ అవుతుంది. ఆ లోగోస్ నీకు ఎక్స్పాండ్ అయ్యి నీకు అనుపాదక లెవెల్ స్టార్ట్ చేసి టైమ్ అండ్ స్పేస్ డివిజన్స్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని కల్చర్స్ స్పేస్ ని కాన్స్టెంట్ చేస్తాయి, కొన్ని కల్చర్స్ టైమ్ ని కాన్స్టెంట్ చేస్తాయి. ఇప్పుడు క్రిస్టియానిటీ టైమ్ ని కాన్స్టెంట్ చేస్తుంది. ఇదే అట్లానే వీళ్ళు వచ్చేసి స్పేస్ ని కాన్స్టెంట్ చేస్తారు. ఎవరు? ఈ చైనీస్, టిబెటియన్స్ స్పేస్ ని కాన్స్టెంట్ చేస్తారు. ఇండియన్స్ వచ్చేసి 4ని కాన్స్టెంట్ చేసి చూపించారు. టైమ్ ని కాన్స్టెంట్ చేయొచ్చు, స్పేస్ ని కాన్స్టెంట్ చేయొచ్చు, టైమ్ స్పేస్ ని, టైమ్ స్పేస్ ని, స్పేస్ టైమ్ ని. టైమ్ ని కాన్స్టెంట్ చేసినప్పుడు నీకు బ్రాహ్మిన్స్ వస్తారు, స్పేస్ ని కాన్స్టెంట్ చేసినప్పుడు క్షత్రియాస్ వస్తారు. ఎందుకు? టైమ్ లో థాట్స్ ఉంటాయి, థాట్స్ మీద వర్క్ చేయాలి. సో థాట్స్ ని ఎప్పుడైతే కాన్స్టెంట్ చేసి థాట్స్ మీద వర్క్ చేస్తావో వాడు బ్రాహ్మణ అవుతాడు. స్పేస్ ని కాన్స్టెంట్ చేసి ఎప్పుడైతే వర్క్ చేస్తావో స్పేస్ లో నీకు మూవ్ అయ్యేదంతా ఎనర్జీస్. సో ఎనర్జీస్ ని మ్యానిపులేట్ చేయడం క్షత్రియుడు చేస్తాడు. అట్లానే స్పేస్ టైం, ఓకే, ఆలోచనని టైంలో డివైడ్ చేయడం, ఏ టైంకి ఏం చేయాలి, ఏం చేస్తే ఏం వస్తుంది, ఇది వైశ్యుడు చేస్తాడు. ఆల్ ప్లానింగ్ ఎక్కువ ఉంటుంది వాడు, వైశ్యుడి లైఫ్ లో ఎక్కువ ప్లానింగ్ ఉంటుంది. ఇది చేసి ఇది చేసి ఇది చేసి. అట్లానే టైం స్పేస్, ఇక్కడ ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. టైం స్పేస్ లో ఎఫర్ట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ శూద్రుడు వస్తాడు, అది ఇండియన్ చేసి చూపించారు. ఇదే నీకు చైనీస్, టిబెటియన్స్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు స్పేస్ ని కాన్స్టెంట్ చేసి, ఎందుకంటే ఆల్ ద ఎనర్జీ ఇన్ ద యూనివర్స్ ఇస్ సేమ్ కాబట్టి స్పేస్ ని కాన్స్టెంట్ చేసి వాళ్ళు ఏమంటారు, ఆ స్పేస్ హ్యాస్ 3 ఫార్మ్స్. క్వాన్ షిన్ ఇన్ అన్నారు కదా, ద ట్రిపుల్ ఆఫ్ క్వాన్ షిన్ ఇన్, ద మదర్ ఆఫ్ మెర్సీ క్వాన్ ఇన్, ద ట్రిపుల్ ఆఫ్ క్వాన్ షిన్ ఇన్. ఈ మదర్ ఆఫ్ మెర్సీని క్వాన్ ఇన్ అన్నారు. ట్రిపుల్ అనేసరికి ఏంటంటే ఆ లేడీ షీఈస్ 3 క్యారెక్టర్స్ అట్ ద సేమ్ టైం. షీఈస్ ద మదర్, షీఈస్ ద వైఫ్, అండ్ ద సేమ్ టైం షీఈస్ ద డాటర్ ఆర్ ద చైల్డ్. మూడు కండిషన్స్ హ్యాండిల్ చేస్తుంది. సో షీఈస్ ద మదర్, చైల్డ్ యాజ్ వెల్ యాజ్ ద వైఫ్. అదే క్రిస్టియానిటీలోకి వచ్చేసరికి ఫాదర్, సన్, హోలీ గోస్ట్ అంటారు. అక్కడ టైం ని కాన్స్టెంట్ చేసి వాళ్ళు ఆ టైం అనేసరికి మనకి స్వభావత్ మేల్ మాస్కులైన్ క్యారెక్టర్ అవుతుంది. అదే స్పేస్ అయ్యేసరికి దేవమాత్రి అంటే ఫెమినైన్ క్యారెక్టర్ అవుతుంది. ఈ చైనీస్ వచ్చేసి స్పేస్ ని కాన్స్టెంట్ చేశారు. ఈ క్రిస్టియానిటీ, జూయిజం లో టైం ని కాన్స్టెంట్ చేశారు. ఫాదర్, సన్, హోలీ గోస్ట్ అంటారు వాళ్ళు. సో టైం బికమ్స్ ద ఫాదర్, టైం స్పేస్ బికమ్స్ ద సన్, ఓకే, స్పేస్ టైం బికమ్స్ ద హోలీ గోస్ట్. మొత్తం స్పిరిట్ స్ప్రెడ్ అవుతుంది. ఆ స్పిరిట్ ఆ టైంలో ఏ టైంకి ఏం చేయాలి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అందులో ఉంటాయి. సో అకార్డింగ్ టు దర్ కల్చర్స్ ఒకళ్ళు ఒకటి కాన్స్టెంట్ చేస్తున్నారు. బట్ ఇండియన్స్ ఆర్ ద ఓన్లీ పీపుల్ ప్రతి దాన్ని కాన్స్టెంట్ చేసి నువ్వు ఎలా అన్నా చేయొచ్చు అని చూపించిన వాళ్ళు మన ఒక ఇండియన్ దీనిలోనే ఉంది. ఈ ఎంటైర్ క్రియేషన్ ఋగ్వేదంలో చెప్తుంది ఎట్లా చేయాలి అనేది. సీక్రెట్ డాక్ట్రైన్ బుక్ బిగినింగ్ లోనే ఉంటుంది. ఋగ్వేదం నుంచి వాట్ ఈస్ ద మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఋగ్వేద షీ హెస్ టేకెన్ టు రిప్రజెంట్ ద సీక్రెట్ డాక్ట్రైన్. సో ఆ ఋగ్వేదంలో 4 దేన్నైనా నువ్వు కాన్స్టెంట్ చేసి ఎలాంటి క్రియేషన్ అయినా తీసుకురావచ్చు. దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్ టోల్డ్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ లాగోస్ వచ్చేసి, లాగోస్ ని అదర్వైజ్ ఇట్ ఇస్ కాల్డ్ వర్డ్ కమ్స్ ఫ్రమ్ ఎ థాట్. సో థాట్ ఆఫ్ ఆదిని లాగోస్ అంటాం. ఆ లాగోస్ ఏం చేస్తుందంటే సౌండ్ ని రిలీజ్ చేస్తుంది. సౌండ్ ఈస్ ద ఎనర్జీ. ఓకే, సౌండ్ రిలీజ్ చేసిన తర్వాత ఈ సౌండ్ అండ్ వర్డ్, ఈ థాట్ అండ్ వర్డ్ రెండిట్లో కలిపి వాట్ ఎగ్జిస్ట్ ఇస్ స్పిరిట్ ఎగ్జిస్ట్ అవుతుంది. దాన్ని అనుపాదక స్టేట్ అంటాం. అనుపాదక ఇస్ ద యూనివర్సల్ పవర్ హౌస్ అంటాం. సో ఈ సౌండ్ ని మనం శక్తి అంటాం, హైయెస్ట్ లెవెల్లో శక్తి అంటాం. లాగోస్ ని శివ అంటాం. ఓకే, ఈ రెండిట్లో కలిపి స్పిరిట్ వస్తుంది, విచ్ అనుపాదక లెవెల్కి వచ్చి స్ప్రెడ్ అయ్యేసరికి నారాయణ అంటాం. ఎవర్ ప్రివైడింగ్ ఎవ్రీవేర్, స్ప్రెడ్ ఎవ్రీవేర్, నారాయణ. ఆర్ విష్ణు, ఎవర్ ప్రివైడింగ్ అంటే విష్ణు. నారాయణ అంటే ద బెడ్ ఆఫ్ లైఫ్ అనమాట. లైఫ్ అనే దాని మీద బెడ్, ఇట్స్ బెడ్ అంటే అక్కడ ఆదిశేషు బెడ్ అవుతాడు. లైఫ్ ఇస్ ద లైఫ్ ఫోర్స్, ద స్పిరిట్ దట్ బికమ్స్ ద లైఫ్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ క్వాన్షన్ ఇంకో పేరేంటి అంటే షీ ఇస్ ద మదర్ హూ లిజన్స్ టు ద క్రైస్ ఆఫ్ ద హ్యూమన్ వరల్డ్.
Mother who listens to the cries of the human world. In the physical level low, the kind of suffering the humans go through, she can listen to it. సో క్వాన్షిన్ కి ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది. వాళ్ళు ఆ క్వాన్షిన్ కి ఒక మంత్రం కూడా పెడతారు బుద్ధిజంలో. ఆ మంత్రం రెగ్యులర్ గా నువ్వు రిసైట్ చేసినప్పుడు, ఆ మంత్రాన్ని కానీ ఆ వర్డ్ ని కానీ రిసైట్ చేసినప్పుడు, నీలో ఉన్న వాట్ ఎవర్ ద సఫరింగ్ యు ఆర్ గోయింగ్ త్రూ రీచెస్ దట్ స్టేజ్ అండ్ యూ రిసీవ్ ఎన్ ఆన్సర్. సో ఆ హిరాయన బుద్ధిజంలో అది ఎలా చేయాలో చెప్తారు. సో ఈ క్వాన్షిన్ ఇన్ మూడు ఉంటాయి పేర్లు. అండ్ ద థర్డ్ పార్ట్ ఈస్ క్వాన్షిన్ ఒకటి, అండ్ ద థర్డ్ పార్ట్ ఇస్ క్వాన్షిన్ టెయిన్. క్వాన్షిన్ టెయిన్ అనేసరికి ఇట్ ఇస్ ద అబౌట్ వేర్ ద హెవెన్లీ సౌండ్ ని క్వాన్షిన్ టెయిన్ అంటాం. ఈ క్వాన్షిన్ టెయిన్ లో షీ రిసైడ్స్ అంటే హెవెన్ లో ఉంటుంది ఆవిడ. షీ స్టేస్ ఇన్ హెవెన్ అండ్ ఫ్రమ్ ద పవర్స్ ఆఫ్ ద హెవెన్ షీ డిస్ట్రాయ్స్ ద మిజరీ ఆఫ్ ద హ్యూమన్స్. సో ఇక్కడ ఏం చెప్తానంటే ద సన్ ఆఫ్ సన్స్ అంటే సన్ ఆఫ్ సన్స్. మనకు ఫస్ట్ వచ్చే 7 సన్స్ వస్తారు, ధ్యాన చౌహాన్స్, తర్వాత లిపికాస్ వస్తారు, తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంజల్స్ వస్తారు, ఫైనల్లీ హ్యూమన్స్ వస్తారు. లాస్ట్ కి వచ్చేసరికి ఆ మైక్రోకాస్మిక్ పెంటగన్ 5th స్టేజ్ దాటిన తర్వాత వి గెట్ ద హ్యూమన్స్. సో ఈ హ్యూమన్స్ దే ఆర్ కాల్డ్ ద సన్ ఆఫ్ సన్స్. సో ఈ హ్యూమన్స్ ఎప్పుడైతే దే ఎక్స్ప్రెస్ దేర్ సఫరింగ్, ఓకే, ఫ్రమ్ ద లోవర్ అబిస్ అంటే వాళ్ళ అన్సర్టనిటీకి ఎక్స్ప్రెస్ చేస్తారు, దే విల్ బి గివెన్ ద పాత్, ద ఇల్యూజివ్ ఫార్మ్ ఆఫ్ హైషన్. యూనివర్స్ లో ఉంటారు ఈ హ్యూమన్స్ అంతా, యూనివర్స్ మీద ఉంటారు. అండ్ ద 7 ఎలిమెంట్స్ అంటే మన రైట్ లో 5 ఎలిమెంట్స్ వచ్చాయి, ఇంకా 6th and 7th ఆర్ యెట్ టు కమ్. 6th రేస్ లో 6th ఎలిమెంట్ వస్తుంది, 7th రూట్ రేస్ వచ్చినప్పుడు 7th ఎలిమెంట్ వస్తుంది. ఈ యూనివర్స్ మీద యాజ్ ఆఫ్ నో 5 ఎలిమెంట్స్ రిలీజ్ అయ్యాయి: ఫైర్, ఎయిర్, వాటర్, ఎర్త్ అండ్ ఈథర్ కూడా కంప్లీట్ గా 5th సైకిల్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం దిగుతుంది. ఓకే, తర్వాత 6th ఇస్ అబౌట్ టు కమ్ అండ్ తర్వాత 7th వస్తుంది, 7th ఎలిమెంట్ రిలీజ్ అవుతుంది. సో ఈ ఎలిమెంట్స్ ఏం చేస్తాయంటే త్రూ దీస్ ఎలిమెంట్స్ your sufferings or your questions are transferred to the Kuan Yin, and from there using the foreheart force, okay, the foreheart, the breath of their progeny, ee foreheart dwara she will send it down. Ikkada neeku dani image chupistanu. Next third daniki randi. Yes, logos is the original logos, actual logos or avalokateshwara or dani ఏ పేరుతోనే పిలవచ్చు. That is the original. Everything starts at that point. అది డిఫరెంట్ ప్లేన్స్ దాటి కిందకు వచ్చేసరికి ద ఫిజికల్ ప్లేన్ విచ్ ఇస్ అ షాడో. ఇఫ్ ఈ డిఫరెంట్ మధ్యలో ఉన్న డిఫరెంట్ ప్లేన్స్ లోంచి ఏంటంటే ఎలిమెంట్స్ యాడ్ అవుతూ వస్తాయి, ఎలిమెంట్స్, థాట్స్, ఎనర్జీస్ యాడ్ అవుతూ ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద మెయిన్ కనెక్షన్ బిట్వీన్ ఆల్ ద ప్లేన్స్ అండ్ ద షాడో ఇస్ ద ఫోర్హార్ట్ ఫోర్స్. ఆ లాగోస్ నుంచి ఈ షాడో వరకు మనం ఉన్నది షాడో. యాక్చువల్లీ వాట్ వీఆర్ సీయింగ్ ఇస్ ద ఇల్యూజనరీ వరల్డ్. ఈవెన్ ద బాడీ ఈజ్ అ షాడో, ద యూనివర్స్ ఇస్ అ షాడో. ఇది ఇల్యూజనరీ వరల్డ్. ఓకే, బట్ వాట్ ఈస్ కనెక్టెడ్ to the source and the effect is the shadow. Logos source అవుతుంది, ఈ షాడో ఇస్ ద ఎఫెక్ట్. లాగోస్ కాజ్ అవుతుంది, షాడో ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, ఈ మధ్యలో ఉన్న ప్లేన్స్ ఏం చేస్తాయంటే ఈ లాగోస్ యొక్క ఐడియాకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఆ ఫోర్హార్ట్ ఫోర్స్ కి అందిస్తాయి. ఆ ఫోర్హార్ట్ ఫోర్స్ అట్ ఎవ్రీ ప్లేన్ ఇట్ స్టార్ట్స్ మేనిఫెస్టింగ్ లిటిల్ బై ఆ నెబ్యులాకి యాడ్ చేసుకుంటూ వస్తుంది. అండ్ బై ద టైమ్ ఇట్ రీచెస్ ద షాడో, గ్రోస్ మ్యాటర్ వస్తుంది. గ్రోస్ మ్యాటర్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి షాడో రియల్ గా కనిపిస్తుంది, లాగోస్ సబ్జెక్టివ్ గా కనిపిస్తుంది. ఒరిజినల్ ఏమో ఇల్యూషన్ గా కనిపిస్తుంది, షాడో ఏమో రియల్ గా కనిపిస్తుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. ఈ ఫోర్హార్ట్ ఫోర్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏమవుతుంది, ఈ లాగోస్ వస్తుంది. ఈ లాగోస్ విచ్ ఇస్ ద వర్డ్ ఆర్ థాట్. ఈ థాట్ నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది, శక్తి ఆర్ వాయిస్ రిలీజ్ అవుతుంది. ఆ వాటిలోంచి నీకు ఈ ఫోర్హార్ట్ ఫోర్స్ పుడుతుంది. ఈ ఫోర్హార్ట్ ఫోర్స్ ఈ లాగోస్ నుంచి ఇలా కింద each and every plane. For example, you start communicating with the కాసేపు అయ్యేసరికి ఏంటంటే ఆ ఫోర్హార్ట్ ఫోర్స్ will give you all the information which you are focusing. నువ్వు దేని మీద ఆస్ట్రల్ వరల్డ్ లో ఏం తెలుసుకోవాలని ఫోకస్ చేస్తున్నావో నీకు ఆ ఇన్ఫర్మేషన్ నీకు ఫోర్హార్ట్ ఫోర్స్ అందించేస్తుంది. అండ్ మెటీరియల్ అవసరమైతే దాని మెటీరియల్ రియాలిటీ కింద కూడా నీకు చూపించగలదు, ఎక్స్పీరియన్స్ కింద కూడా చూపించగలదు. So if you know how to make use of the foreheart force, virtually any communication line is possible. You can communicate with any plane in the creation. You can communicate with any angel. You can communicate with any ruler. You can communicate with any hierarchy. Then to communicate చేయొచ్చు.
సో యూ షుడ్ నో హౌ టు వర్క్ విత్ ద ఫార్వర్డ్ ఫోర్స్ అంతే. ఫార్వర్డ్ ఫోర్స్ అకార్డింగ్ టు ద ఫిఫ్త్ స్టాంజ్ ఏంటంటే నీకు మెంటల్ లెవెల్ దగ్గర ఆగుంటుంది. బట్ వన్స్ యూ కాల్ ఫోర్త్ ఇమీడియట్ గా 5 స్ట్రైట్స్ నీకు 5 స్ట్రైట్స్ తీసుకుని మెంటల్ లెవెల్ దగ్గర ఆగుంటుంది. బట్ వన్స్ యూ కాల్ ఫోర్త్ అంటే ఇనిషియల్ గా నీకు రిలీజ్ అయ్యి ఉండదు అది. ఎందుకంటే యువర్ బాడీ కెనాట్ టేక్ డైరెక్ట్లీ. ఆ బాడీలో ఉన్న నీ యాటమ్స్ ని మిగతా అదర్ ఫోర్సెస్, అదర్ మొనాడిక్ ఫోర్సెస్ ని అలర్ట్ చేయాలి బిఫోర్ యూ డౌన్లోడ్ ద ఫార్వర్డ్ ఫోర్స్. వాటిని అలర్ట్ చేస్తే తప్ప యువర్ బాడీ కెనాట్ టేక్ ఇట్. అంత యాక్టివ్ గా ఉండదు అది. ఫార్వర్డ్ ఫోర్స్ ని భరించడం కూడా అంత తేలిక కాదు. ఓకే, చాలా డిస్కంఫర్ట్ వస్తుంది. బికాస్ ఎప్పుడైతే మిగతా ప్లేన్స్ లో నుంచి వచ్చిందో ఆ ప్లేన్స్ లో నీకు పాత లైఫ్ టైమ్స్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ అన్నిటిని యాక్టివేట్ చేసుకుంటూ వస్తుంది అది. సో కొన్ని బాగానే ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ బాగుంటాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ బాగుండవు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉన్నాయి, ఆ నెగిటివ్ థాట్స్ అన్ని డౌన్లోడ్ అవ్వడం మొదలవుతుంది, విచ్ యూ కెనాట్ టేక్ ఇట్. బట్ ఇఫ్ యు ఆర్ అలర్ట్ గా ఉంటే ఆ నెగిటివ్ ఫోర్స్ ని ఆపి పాజిటివ్ ఫోర్సెస్ వరకు దింపెట్టి చేయొచ్చు. దాంతో ఆ ఫార్వర్డ్ ఫోర్స్ చేస్తుంది. సో దట్ ఆ నెగిటివ్ ఫోర్స్ విచ్ కెన్ బికమ్ ఏ నాన్ సర్వైవల్ మోడ్ ఇన్ యువర్ లైఫ్, ఆ నెగిటివ్ థాట్స్ వల్ల నీ నెగిటివ్ యాక్షన్స్ ఇవన్నీ జరగకుండా నిన్ను అలర్ట్ గా పెడుతుంది. సో దానికి ఏంటంటే ఎక్సర్సైజ్ ఉంటాయి విచ్ వన్ హ్యాస్ టు ప్రాక్టీస్ రెగ్యులర్లీ. ప్రాక్టీస్ చేస్తుంటే ఆ ఫార్వర్డ్ ఫోర్స్ ని బలపడుతూ వస్తుంది. అండ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే న్యాచురల్ అయిపోతుంది ఆ ఫార్వర్డ్ ఫోర్స్. ఇప్పుడు నార్మల్ గా ఎలా ఉన్నామో ఆ ఫార్వర్డ్ ఫోర్స్ ని కూడా అట్లానే ఉండొచ్చు. బట్ ఇనిషియల్ స్టేజెస్ వెన్ యూఆర్ స్టార్టెడ్ అది కుదరదు. వన్స్ ఇనిషియల్ స్టార్టింగ్ లో అది కుదరదు. ఓకే, ద రీజన్ బీయింగ్ దట్ యువర్ బాడీ వోంట్ సపోర్ట్ ఇట్, ఆర్ సమ్ టైమ్స్ ఈ ఫార్వర్డ్ ఫోర్స్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ ని ట్రిగర్ చేస్తుంది. అందుకోసం ఇనిషియల్ గా ఉండదు. బట్ విత్ ప్రాక్టీస్ ఇట్ కమ్స్ డౌన్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టాంజా. సెకండ్ పార్ట్ ఏంటంటే దీని కంటిన్యూషన్. The swift and radiant one produces the 7 Laya centers against which none will prevail to the great day be with us, and seats the universe on these eternal foundations surrounding Heisin Chan with the elementary germs. The swift and radiant ones produce the 7 Laya centers. 7 Laya centers. Now what are the 7 Laya centers? అంటే 7 Laya centers నువ్వు హ్యూమన్ బాడీని తీసుకుంటే 7 చక్రాస్ అని తీసుకోవచ్చు. యూనివర్స్ తీసుకుంటే ఆ గ్లోబ్స్ థియరీలో 7 గ్లోబ్స్ కింద తీసుకోవచ్చు. ఈ 7 గ్లోబ్స్ ఓకే, అగైన్స్ట్ విచ్ రైట్ 7 గ్లోబ్స్ కు 7 లయా సెంటర్స్ అవుతాయి మనకి. ఈచ్ గ్లోబ్ బికమ్స్ ఎ లయా సెంటర్. ఓకే, లయా సెంటర్ లో ఏమవుతుందంటే ఆ సెంటర్ నుంచి డిఫరెన్సియేషన్ మొదలవుతుంది. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, జస్ట్ వన్ స్టెప్. మీకు 7 సెంటర్స్ లో సెంటర్, ఈ ఫార్వర్డ్ ఫోర్స్ సెంటర్ నుంచి ఫ్లో అవుతుంది. ఈచ్ ప్లేన్ సెంటర్ నుంచి ఫ్లో అవుతుంది. ఈ సెంటర్ నుంచి నీకు డిఫరెన్సియేషన్ అనేది మొదలవుతుంది. అంటే అట్రాక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ నీడ్స్ టు బి మేనిఫెస్టెడ్, ఎలిమెంట్స్ ని అట్రాక్ట్ చేయడం, మొనాడ్స్ ని అట్రాక్ట్ చేయడం, సో వాటికి పర్పస్ ని అప్పచెప్పడం. ఓకే, తర్వాత అవి ఏ ఫోర్సెస్ తో రిపోర్ట్ చేయాలి, అంటే ఏ హైరార్కీస్ కి రిపోర్ట్ చేయాలి, ఏ హైరార్కీ దానికి హెల్ప్ చేస్తుంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తుంది. సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు కాంటాక్ట్ హైరార్కీ, సో నేను స్పిరిచువల్ మార్గంలో వెళ్ళాలనుకుంటాను, ఐ నీడ్ హయ్యర్ హైరార్కీ. నేను ఓకే నా థాట్ ని గట్టిగా ఇఫ్ ఐ కెన్ హోల్డ్ ఆన్ టు దట్ థాట్ ఫర్ కన్సిడరబుల్ పీరియడ్ ఆఫ్ టైం, నేను స్పిరిచువల్ లెవెల్లో నడవాలనుకుంటున్నాను అనే థాట్ ని గట్టిగా హోల్డ్ చేస్తే, ఇఫ్ ఐ కెన్ హోల్డ్ దట్ థాట్, ఏమవుతుందంటే ఆ పర్టికులర్ హైరార్కీ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, వాట్ ఆర్ ద బేసిక్ ప్రిలిమినరీస్, మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు వస్తుంది. అండ్ ఫిజికల్ లెవెల్లో దానికి తగ్గ ఎన్విరాన్మెంట్ కూడా నీకు వచ్చేస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ కమ్స్ ఇన్. So swift and radiant one produces 7 Laya centers against which none will prevail, the great day be with us. Now none will prevail, great day be with us అంటే మనం ఇందాక చూసాం the pass not ring అని లాస్ట్ లెక్చర్స్ లో చూసాం. పాస్ నాట్ రింగ్ అంటే ఇట్ ఈస్ ద రింగ్ దట్ సెపరేట్స్ సబ్జెక్టివ్ ఫ్రమ్ ఆబ్జెక్టివ్, మ్యాటర్ అండ్ స్పిరిట్ ని సెపరేట్ చేస్తుంది. ఓకే, మెటీరియల్ వరల్డ్ ని స్పిరిచువల్ వరల్డ్ ని సెపరేట్ చేస్తుంది. సో మెటీరియల్ వరల్డ్ ఏంటంటే హై లెవెల్ ఆఫ్ ఇండివిజువల్గా ఉంటుంది, స్పిరిచువల్ వరల్డ్ యూనివర్సల్గా ఉంటుంది. సో ఆ పాస్ నాట్ రింగ్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో ఈ ఇండివిజువల్ ఈగోను యూనివర్సల్ ఈగో కలిసిపోతాయి. దీన్ని గ్రేట్ డే బీ విత్ అస్ అంటారు. అంటే యు ఆర్ వన్ విత్ ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ వన్ విత్ యూ, దట్ ఈస్ గ్రేట్ డే బీ విత్ అస్. బట్ ఈ పాస్ నాట్ రింగ్ బలంగా ఉన్నంతసేపు నువ్వు ఈ రెండింటిని యూ కెనాట్ ఏమంటారు కలవలేవు. నువ్వు వెళ్ళి నీ ఇండివిజువల్ ఈగో కెనాట్ మెర్జ్ విత్ ద యూనివర్సల్ ఈగో. దాంతో ఏంటంటే నేను చాలా కష్టపడ్డాను, నీకే చాలా ఇండివిజువల్ ఫీలింగ్స్ వస్తుంటాయి. యూనివర్సల్ గా థింక్ చేయవు, ఇండివిజువల్ గా థింక్ చేస్తుంటారు. నేను ఇచ్చేసాను, నాకేమైంది, ఇదేమై ఉంటుంది, అదేమై ఉంటుంది, ఇండివిజువల్ థాట్స్ వస్తాయి. సో ఆ థాట్స్ ని లయం చెయ్యాలి. యూ హ్యావ్ టు డిజాల్వ్ దోస్ థింగ్స్. ఆ డిజల్యూషన్ నువ్వు ఒకేసారి ఆది లెవెల్లో చేయలేవు. ఏ లెవెల్కి ఆ లెవెల్ లయం చేసుకుంటూ రావాలి. అందుకే 7 లయా సెంటర్స్ ఉన్నాయి.
ఓకే 7 లయా సెంటర్స్ లో అట్ ఈచ్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ లో ఫిజికల్ ఎఫర్ట్ లయం చేసుకోవాలి. నేను కష్టపడ్డాను, నేను ఏదో చేశాను, ఆ ఫీలింగ్ లయం చేయాలి. సెకండ్ స్టేజ్ యాస్ట్రల్ ఎమోషన్స్ లయం చేయాలి. వెదర్ పాజిటివ్ ఎమోషన్ ఆర్ నెగిటివ్ ఎమోషన్ లయం చేసేయాలి. మెంటల్ థాట్స్ ని లయం చేసేయాలి. ఫోర్త్ బుద్ధిక్ ఎలిమెంటల్స్ ని లయం చేసేయాలి. ఆత్మిక్ కంటైన్స్ వాట్ లైఫ్ గివింగ్ లైఫ్ ప్రిన్సిపల్ ఎప్పుడైతే నువ్వు లయం చేస్తావో ఆటోమేటిక్ గా నువ్వు యూనివర్స్ మొత్తం ఒకటే అయిపోతారు. సో దట్ ఈస్ వాట్ ఈస్ ద సెకండ్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే పైనుంచి కిందకు వచ్చేటప్పుడు లోగాస్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఆత్మిక్ వచ్చి లైఫ్ గివింగ్ నేచర్ దానికి వస్తుంది. తర్వాత కిందకు వచ్చేసరికి బుద్ధిక్ లెవెల్కి వచ్చేసరికి ఆ ఎలిమెంటల్ పాయింట్స్ ఉంటాయి. ఎర్రగా ఉన్నవన్నీ ఎలిమెంటల్ పాయింట్స్. బట్ అనుపాదక నుంచి ఆత్మిక్ నుంచి లోగోస్ నుంచి ఇట్ హస్ ఆల్రెడీ టేకెన్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ వాట్ టు క్రియేట్. చాలా జాగ్రత్తగా చూస్తే మైల్డ్ గా కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. మైల్డ్ ఆ రెడ్ స్పాట్స్ కాకుండా వెనకాల ఒక షాడో ఇమేజ్ లో ఉంటుంది. ఆర్కీ టైప్ అంటాం దాన్ని. వాట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ అని ఉంటుంది అందులో. అది మెంటల్ కి వచ్చేసరికి కొంచెం బలపడుతుంది. యాస్ట్రల్ కి వచ్చేసరికి కొంచెం థికెన్ అవుతుంది. ఫిజికల్ కి వచ్చేసరికి మేనిఫెస్టేషన్ అవుతుంది. ఏమవుతుంది అంటే ఈ బుద్ధిక్ లెవెల్లో ఈ ఎలిమెంటల్ జర్మ్స్ అంటాం కదా. ఎలిమెంటల్ జర్మ్స్ అనేసరికి సైంటిఫిక్ గా మాట్లాడితే వాటిని యాటమ్స్ అంటాం. ఓకే స్పిరిచువల్ గా మాట్లాడితే మొనాడ్స్ అంటాం. దే ఆర్ కాల్డ్ ద మొనాడ్స్. ఈ మొనాడ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దే గో త్రూ ద డిఫరెంట్ ఫేజెస్. ఓకే మినరల్ ఫేజ్, ప్లాంట్ ఫేజ్, యానిమల్ ఫేజ్, హ్యూమన్ ఫేజ్, తర్వాత స్పిరిట్ ఫేజ్, ఏంజలిక్ ఫేజ్, చివరికి మళ్ళీ గాడ్ లెవెల్ కి చేరుతాయి. పై నుంచి కిందకు వచ్చి కింద నుంచి పైకి వెళ్తాయి. సో దట్ ఈస్ ద సెకండ్ స్టాంజా. రైట్ నెక్స్ట్ థర్డ్. Of the 7, first one manifested, 6 concealed. Of the 7 elements, first one manifested, 6 concealed. 2 manifested, 5 concealed. 3 manifested, 4 concealed. 4 produced, 3 hidden. 4 and 1 san. 1 san is fraction into sagam. 1 san revealed, 2 and 1 half concealed. 6th to be manifested, 1 laid aside. Lastly, 7 small wheels revolving, 1 give birth to another. ఓకే ఇక్కడ 7 ఎలిమెంట్స్ అంటారు. అంటే కింద మనకి ఎర్త్ మీద నీకు తయారయ్యేటప్పుడు 7 ఎలిమెంట్స్ వస్తాయి. 7 రూట్ రేస్ లకి ఈచ్ రూట్ రేస్ కంట్రిబ్యూట్స్ టు 1 ఎలిమెంట్. మనం ఫస్ట్ రూట్ రేస్ తీసుకున్నప్పుడు నీకు ప్రోటోప్లాజం జస్ట్ నీకు థిక్ గా ఏం కనిపిస్తుంది. చాలా మైల్డ్ గా ఫైరీ లయన్స్ అంటాం. వాళ్ళు దే ఆర్ ద ఇన్ఛార్జెస్. స్లైట్ ఫైరీగా ఉంటాయి. సెకండ్ రూట్ రేస్ వచ్చేసరికి నీకు ఎయిర్ యాడ్ అవుతుంది. థర్డ్ రూట్ రేస్ వచ్చేసరికి స్లోగా కొంచెం మ్యాటర్ యాడ్ అవుతుంది. ప్రోటోప్లాస్మిక్ లైట్ గా థర్డ్ రూట్ రేస్ నుంచి కంటికి కనిపించడం మొదలెడతాయి. ఫస్ట్ అండ్ సెకండ్ కంటికి కూడా పెద్దగా ఏం కనిపిస్తుంది. ఫోర్త్ నుంచి బాగా కనిపిస్తాయి. ఫిఫ్త్ నుంచి ఇట్స్ ఫైన్ గ్రాస్, వెరీ గ్రాస్. సిక్స్త్ ఎలా ఉంటుందో మనకి తెలియదు. మన ఫిఫ్త్ రూట్ రేస్ జరుగుతుంది. ఓకే సో ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ మేనిఫెస్టెడ్, 6 కన్సీల్డ్. అంటే ఫస్ట్ రూట్ రేస్ వచ్చినప్పుడు ఒక ఎలిమెంట్ మేనిఫెస్ట్ అయింది, 6 ఎలిమెంట్స్ కన్సీల్ అయ్యాయి. సెకండ్ రూట్ రేస్ వచ్చినప్పుడు 2 ఎలిమెంట్స్ మేనిఫెస్ట్ అయ్యాయి, 5 కన్సీల్ అయ్యాయి. థర్డ్ కి వచ్చినప్పుడు వచ్చే మంగళవారం రేస్ లో 3 మేనిఫెస్ట్ అయ్యాయి, 4 కన్సీల్ అయ్యాయి. ఇప్పుడు మనకి ఫోర్త్ రూట్ రేస్ కి వచ్చేసరికి 3 హిడన్ లో ఉన్నాయి. అంటే ఫోర్త్ రూట్ రేస్ వచ్చి అట్లాంటియన్ రూట్ రేస్. ఓకే ఫైర్, ఎయిర్, వాటర్, ఎర్త్ చాలా గట్టిగా ఉంటాయి. ఇందులో 4 ఉంటాయి. ఓకే ఫిఫ్త్ మనకు వచ్చేసరికి తర్వాత ఏంటి, ఇప్పుడు అకార్డింగ్ టు ద గ్లోబ్స్ థియరీ ఈచ్ గ్లోబ్ మీద 7 రూట్ రేసులు రావాలి. 7 రూట్ రేస్ లేకపోతే నెక్స్ట్ గ్లోబ్ వస్తుంది. అలా 7 గ్లోబ్స్ కంప్లీట్ కావాలి. ఇలా 7 రౌండ్స్ కావాలి. మొత్తం 7 రౌండ్స్ అవ్వాలి. సో ఇలా 7 రౌండ్స్ అయినప్పుడు ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్ ఫోర్టిక్ ఫోర్స్ లోకి గట్టిగా వస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే 4 and 1 stan revealed, 2 and 1 half concealed. అంటే దట్ మీన్స్ 4 and half రౌండ్స్ పూర్తయ్యాయి. 7 రౌండ్స్ పూర్తవ్వాలి, 4 and half రౌండ్స్ పూర్తయ్యాయి. సో ఫిఫ్త్ ఎలిమెంట్ విచ్ ఈస్ ఈదర్ ఈజ్ పార్షియల్లీ మేనిఫెస్టెడ్, కంప్లీట్ గా మేనిఫెస్ట్ అవ్వాలి. 5 రౌండ్స్ పూర్తయితే నీకు ఫిఫ్త్ ఎలిమెంట్ పూర్తిగా మేనిఫెస్ట్ అవుతుంది. 6th రూట్ రేస్ స్టార్ట్ అవుతుంది. 6th ఎలిమెంట్ గేమ్ లోకి ఎంటర్ అవుతుంది. సో 1 గివింగ్ బర్త్ టు అనదర్. అంటే 7 గ్లోబ్స్ లో ఈచ్ గ్లోబ్ దాని మీద ఎక్స్పీరియన్స్ తోటి నెక్స్ట్ గ్లోబ్ ని క్రియేట్ చేస్తుంది. దాని మీద ఎక్స్పీరియన్స్ తోటి నెక్స్ట్ గ్లోబ్ ని క్రియేట్ చేస్తుంది. ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ప్లానెటరీ చైన్. ఓకే ఇదే సేమ్ ప్లానెటరీ చైన్ ఎంటైర్ యూనివర్స్ లో కూడా ఉంది. ఎంటైర్ యూనివర్స్ కూడా 7 గ్లోబ్స్ ఉంటాయి. మళ్ళీ ఈచ్ గ్లోబ్ మీద ఇట్ హాస్ ఇట్స్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఒక గ్లోబ్ నుంచి ఇంకో గ్లోబ్ అకార్డింగ్ టు ద సెకండ్ పాస్టులేట్. ఈచ్ వన్, ఎవ్రీ గ్లోబ్ has its predecessor and successor. Predecessor becomes the cause, successor becomes the effect. Okay, thought becomes the cause, emotion becomes the effect. Emotion becomes the cause, action becomes the effect. Action becomes the cause, result becomes the effect. The same thing carries on. Same thing carry అవుతుంది ఇక్కడ. ఇక ఆలోచన మొదలై, ఆలోచన కంటే సీనియర్ ఉంది పర్పస్. పర్పస్ ఇస్ ద సీనియర్, పర్పస్ ఇస్ ద కాజ్, థాట్ ఇస్ ద ఎఫెక్ట్. థాట్ ఇస్ ద కాజ్,
Emotion is the effect. Emotion is the cause. Effort is the effect. Effort is the cause. Action is the effect. Action is the cause. Result is the effect. So ఇవన్నీ జరుగుతాయి ఇక్కడ. All these things get into the game. సో ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటుంది. ఈ ఫోర్వర్డ్ ఫోర్స్ నువ్వు సరిగ్గా వాడడం చేతనైతే you can attract the information from each and every globe simultaneously and directly access it. నీకు ఫోర్వర్డ్ ఫోర్స్ అంత గట్టిగా ఉండి నీకు సఫిషియంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే, లేకపోతే యూ హ్యావ్ టు వెయిట్ టిల్ యూ ఆర్ ఇవాల్వ్డ్ టు యూజ్ ద ఫోర్వర్డ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థమైంది, ఫోర్వర్డ్ ఫోర్స్ గురించి పూర్తిగా అర్థమైంది, గురువుల ద్వారానో నీ సాధన ద్వారానో అర్థమైంది. ఓకే, ఇప్పుడు మనం 4th గ్లోబ్ మీద ఉన్నాం, 5th గ్లోబ్ మీద, 6th గ్లోబ్ మీద, 7th గ్లోబ్ మీద ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవచ్చు నీకు అర్థమైతే. అర్థం కాలేదు, యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద ఎవల్యూషన్. ఆ ఎవల్యూషన్ లోకి వెళ్ళి తీసుకుని వెనక్కి ఇచ్చి ఫిజికల్ మేనిఫెస్టేషన్ చేసి ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. నువ్వు అన్ని 7 గ్లోబ్స్ కంప్లీట్ చేసేంత వరకు ఇక్కడ ఉండాలని లేదు. వన్స్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ యూ కెన్ మూవ్ అహెడ్. అర్థం కాకపోతే అర్థమయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అర్థం చేసుకోకపోతే వెనక్కి వెళ్ళి రిట్రాగ్రేట్ అయ్యి మళ్ళీ ఎక్స్పీరియన్స్ పొంది మళ్ళీ కిందకి రావాలి. సో చాయిస్ ఈజ్ యువర్స్. నువ్వు రిట్రాగ్రేషన్ లోకి వెళ్తావా, ఉండి ఇవాల్వ్ అవుతావా, ఇవాల్వ్డ్ లా థింక్ చేసి తొందరగా ఇవాల్వ్ అవుతావా, ఇట్స్ ఎంటైర్లీ అప్ టు యూ. సో ఈ 7 ఎలిమెంట్స్ దే ఆర్ రెడీ టు కాంట్రిబ్యూట్. ఇది ఎందుకంటే ఈ 7 ఎలిమెంట్స్ 7 గ్లోబ్స్ మీద ఉన్నాయి. 7 గ్లోబ్స్ వస్తాయని నీకు ఆల్రెడీ తెలిసినప్పుడు నెక్స్ట్ గ్లోబ్ మీద ఏమొస్తుంది అనేది ఆల్రెడీ నీ అనుపాదక ఆత్మిక్ లెవెల్లో ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫైన్డ్ ఇట్. సో నీ ఫోర్వర్డ్ ఫోర్స్ తోటి అది నువ్వు యాక్సెస్ చేసి నీ ఫ్యూచర్ నువ్వు ఇప్పటి నుంచే క్రియేట్ చేసుకుంటావా, వచ్చినప్పుడు చూద్దాంలే అని వదిలేస్తావా, లేదా మనకి ఇవన్నీ రావులే అని వదిలేస్తావా? వాట్ ఎవర్ యూ వాంట్ టు చూస్, ద చాయిస్ ఇస్ యువర్స్. నువ్వు వదిలేస్తే వెనక్కి వెళ్తావు, పట్టుకుంటే ఇవాల్వ్ అవుతావు, తెలుసుకుంటే తొందరగా ముందుకెళ్తావు. వాట్ ఎవర్ యూ వాంట్, దట్ ఈస్ అకార్డింగ్ టు ద 6th స్టాంజా. నీ క్రియేషన్, ఆ క్రియేషన్ యొక్క కాంట్రిబ్యూషన్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. నువ్వు ఎంత క్రియేట్ చేసావు, ఆ క్రియేషన్ ఎంతమంది కాంట్రిబ్యూట్ చేసావు, నీ కాంట్రిబ్యూషన్ వల్ల ఇంకెంతమంది పైకి వచ్చారు. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ డెల్ట్ విత్ ద 6th స్టాంజా. నెక్స్ట్ 4th one. He builds them in the likeliness of older wheels, placing them on the imperishable centers. He builds them in the likeliness of older wheels, placing them on the imperishable centers. How does Fohat build them? He collects the fairy dust, he makes balls of fires, runs through them and round them, infusing life thereinto, then sets them into motion, some other way. They are cold, he makes them hot. They are dry, he makes them moist. They shine, he fans and cools them. Thus acts Fohat from one twilight to the other during the 7 eternities. ఇందాక సారీ నెక్స్ట్ ఇమేజెస్ రండి ఒకసారి. నెక్స్ట్ యా. He builds them in the likeliness of the older wheels, placing them on the imperishable centers. Centers అంటే, center is a place from which other cannot be made. Center అంటే ఈ సెంటర్ నుంచి all parts of the boundaries, all parts of the circle are equidistant. ఎప్పుడైతే సెంటర్ లో ఉన్నావో every part of the circle is equidistant, because మనకి ఎప్పుడైతే క్రియేషన్ మొదలైపోయిందో బౌండరీస్ వచ్చేసాయి. టైమ్ స్పేస్ క్వాడ్రంట్, హిగ్స్ బోసాన్స్, ఫోటాన్స్ ఎప్పుడైతే వచ్చేసాయి నీకు బౌండరీస్ వచ్చేసాయి. సో సెంటర్ లో ఉన్నప్పుడు ఎవ్రీథింగ్ విత్ ఇన్ ద బౌండరీ ఈజ్ యాక్సెసిబుల్. ఈ ఫోర్వర్డ్ ఫోర్స్ కూడా సెంటర్ లోంచే వెళ్తుంది. ఫోర్వర్డ్ ఫోర్స్ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ కాస్మిక్ బ్రెత్. ఫోర్వర్డ్ ఫోర్స్ ఇస్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ లోగోస్. ఎందుకంటే నీకు ఫస్ట్ డిఫరెన్షియేషన్ నీకు ఫోర్వర్డ్ ఫోర్స్ దగ్గర నుంచి మొదలవుతుంది. లోగోస్ ఆర్డర్ ఇచ్చిన తర్వాతే ఫోర్వర్డ్ ఫోర్స్ స్టార్ట్స్ టు డిఫరెన్షియేట్. సో ఫోర్వర్డ్ ఫోర్స్ ఇస్ ద ఇంపెరిషబుల్ ఏరియా. ఈ సెంటర్ లో ఇంపెరిషబుల్ పార్ట్ ఏంటంటే ఫోర్వర్డ్ ఫోర్స్. మొత్తం దీనిలో నీకు ఇంపెరిషబుల్ ఏరియా కింద నుంచి పైదాకా మళ్ళీ అనుపాదక దాకా వెనక్కి తిరిగి వెళ్ళేంత వరకు ద ఇంపెరిషబుల్ పార్ట్ ఈస్ ఫోర్వర్డ్ ఫోర్స్. సో ఆది నుంచి కానీ అనుపాదక నుంచి కానీ ఆత్మిక నుంచి కానీ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఫోర్వర్డ్ ఫోర్స్ నీకు డిఫరెన్షియేషన్ మొదలెడుతుంది. అంటే అక్కడ ఏమేమి ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి అనేది విడగొట్టడం మొదలెడుతుంది. ఫైర్స్, ఓకే, ఫైర్ ని విడగొడుతుంది, తర్వాత ఎయిర్ ని విడగొడుతుంది, తర్వాత ఆ ఫైర్ కూల్ అవ్వగానే నీకు సాలిడ్స్ ఫామ్ అవుతాయి, ఎర్త్ ని విడగొడుతుంది, ఆ ఎయిర్ లో ఉన్న ఆటమ్స్ కాంబైండ్ వాటర్ వస్తుంది. సో ఈ మాయిశ్చర్ ని విడగొడుతుంది. విడగొట్టి వీటిని ఎలా కలిపితే ఏమొస్తుంది, దానిలోకి లైఫ్ ఎట్లా ఇన్ఫ్యూజ్ చేయాలి, ఫైర్ లోకి ఎట్లా ఇన్ఫ్యూజ్ చేయాలి, ఎయిర్ లోకి ఎట్లా ఇన్ఫ్యూజ్ చేయాలి. ఓకే, ఎయిర్ లోకి ఇచ్చినది ఏంటంటే ఎంటైర్ ఆర్గానిజం లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. బికాస్ బీయింగ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్, ఎయిర్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ ని ఫుల్ ఆర్గానిజం లోకి ఇన్ఫ్యూజ్ చేస్తుంది. ఫైర్ ఏం చేస్తుందంటే టార్గెట్ చేస్తుంది, నిన్ను ఒక డైరెక్షన్ లో నడిపిస్తుంది. ఫైర్ వీక్ అయితే నీకు డైరెక్షన్ ఉండదు. ఫైర్ ఉన్నంతసేపు నీ ఇంటెన్షన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఫైర్ వీక్ అవ్వగానే ఇంటెన్షన్ వీక్ అయిపోతూ ఉంటుంది. సో ఆల్ దీస్ థింగ్స్ గో ఆన్.
తర్వాత ఎర్త్ ఎప్పుడైతే ఫైర్ కూల్ అవుతుందో ఇట్ బికమ్స్ సాలిడ్. సో ఆ కూల్ ని మళ్ళీ ఇంటెన్షన్ తోటి స్లైట్ గా హీట్ చేస్తుంది. ఎక్కువ హీట్ చేస్తే ఇట్ బికమ్స్ లిక్విడ్. ఓకే, ఎక్కువ హీట్ చేయకుండా ఒక ఆర్గానిజం నిలబడడానికి కావాల్సినంతే చేస్తుంది. ఆ ఫైర్ ఎట్లా పెడుతుంది అంటే నిన్ను కాల్ చేయకుండా నిన్ను మూవ్ చేయడానికి, నీలో మొమెంటం తీసుకురావడానికి కావాల్సినంత హీట్ నీలో పెడుతుంది. పెట్టి ఆ బాడీని స్ట్రాంగ్ చేస్తుంది. అలా చేస్తుంది బాడీ. ఎర్త్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ డ్రై. సో ఎయిర్ లో ఉన్న మాలిక్యూల్స్ ని కలిపి ఒక వాటర్ ని ఫామ్ చేసి ఈ వాటర్ ని ఎర్త్ తో కలిపి దీన్ని ఎలిమెంటల్ థియరీ అంటారు. ఎలిమెంటల్ థియరీ అంటారు. ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ ఫస్ట్ ఫైర్ లోంచి స్టార్ట్ అయ్యి ఎర్త్ వస్తుంది. ఎర్త్ లోంచి ఆ ఎర్త్ కూల్ అవ్వగానే గ్యాసెస్ పైకి వెళ్ళిపోతాయి. ఎర్త్ సాలిడ్ అయిపోతుంది. ఈ గ్యాసెస్ లో ఉన్న మాలిక్యూల్స్ కలిసి మళ్ళీ నీకు వాటర్ ఫామ్ అవుతుంది. ఓకే, ఈ వాటర్ మళ్ళీ స్పేస్ లోకి వెళ్ళి మళ్ళీ దే హ్యావ్ దేర్ ఓన్ కాంబినేషన్ యూజింగ్ ద మైక్రోకాస్మిక్ పెంటకల్ 5-pointed స్టార్ అంటారు కదా. ఆ 5-pointed స్టార్ ద్వారా దేర్ ఆర్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఆర్ పాసిబుల్. ఆ 5-pointed స్టార్ లోంచి ఆ కాంబినేషన్స్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ తయారు చేస్తుంది. ఓకే, టైమ్ బేస్డ్ పీపుల్ కొంతమందిని, స్పేస్ బేస్డ్ పీపుల్ కొంతమందిని, టైమ్ స్పేస్ టైమ్ సెంటర్ బేస్డ్. ఓకే, అకార్డింగ్ టు ద 7 rays ఆ కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ తో తయారు చేస్తుంది. సో ఈచ్ పర్సన్ హ్యాస్ అ పర్పస్. టైం బేస్డ్ వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారు, బాగా ఆలోచించే వాళ్ళు ఉంటారు. స్పేస్ బేస్డ్ వాళ్ళు ఫాస్ట్ యాక్షన్స్, దే ఆర్ రిజల్ట్ తీసుకొచ్చే వాళ్ళు అయి ఉంటారు. స్పేస్ టైం వాళ్ళు ఒక ప్లాన్ ని యాక్షన్ లో ఎగ్జిక్యూటివ్స్ అంటాం మనం. ఒక ప్లాన్ ని యాక్షన్ లో పెడుతుంటారు. ఓకే, ప్లాన్ చేసేవాడు ప్లాన్ చేస్తుంటారు, వీళ్ళు ప్లాన్ ని యాక్షన్ లోకి తీసుకెళ్తుంటారు. ఇంకోటి ఏంటంటే రిజల్ట్ ఎఫర్ట్ ని పెడుతుంటారు. టైం స్పేస్ వాళ్ళంతా ఎక్కువ ఎఫర్ట్ ని పెడుతుంటారు. సూదులు ఎఫర్ట్ ని పెడుతుంటారు. సో ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు ఏంటంటే దే ఆర్ మోస్ట్లీ బేస్డ్ ఆన్ రిజల్ట్. ఎఫర్ట్ పెట్టామంటే రిజల్ట్ రావాలి. బట్ దట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ ఎవ్రీబడి. నేను కష్టపడ్డంత మాత్రం రిజల్ట్ రాదు. ఆ ఎఫర్ట్ బేస్డ్ పీపుల్ మాత్రం ఎఫర్ట్ పెడితే రిజల్ట్ వస్తుంది. అందరం పెడితే రాదు. నువ్వు టైం బేస్డా స్పేస్ బేస్డా యూ షుడ్ నో హౌ. అది నువ్వు పట్టగలగాలి. ఎట్లా పట్టాలంటే యూజింగ్ ద ఫార్వర్డ్ ఫోర్స్ యూ కెన్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. ఆ ఫార్వర్డ్ ఫోర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఇఫ్ యూ కెన్ కాంటాక్ట్ ద ఎలిమెంటల్స్, కమ్యూనికేట్ విత్ ద ఎలిమెంటల్స్, నీ కంపోజిషన్ ఏంటో తెలుస్తుంది. వన్స్ యూ నో వాట్ యువర్ కంపోజిషన్ ఈస్. నీ కంపోజిషన్ ఒకసారి తెలిసిన తర్వాత ఇట్ బికమ్స్ ఈజియర్. నువ్వు ఆ పర్టికులర్ డైరెక్షన్ లోనే వెళ్తే నీ పర్పస్ ఈజీగా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ డైరెక్షన్ లో వెళ్ళినంతసేపు నీ పర్పస్ నిన్ను డ్రైవ్ చేస్తూనే ఉంటుంది. ఎవ్రీ ఎలిమెంటల్ విల్ పర్ఫార్మ్ ఇట్స్ డ్యూటీ. బట్ అది వదిలేసి మిస్టేక్ జరిగింది ఇంకో వైపు వెళ్ళావు, ఏమవుతుందంటే నీకు వర్కౌట్ అవ్వదు. అది బికాస్ ఎలిమెంటల్ ఆర్గనైజేషన్ ఒకలా ఉంది, నువ్వు ఇంకోలా వెళ్తున్నావు. ఎలిమెంటల్ ఆర్గనైజేషన్ ఏమో నిన్ను కంట్రోల్ చేయడానికి పెట్టింది. అంటే ఫైర్ ని ఎయిర్ ని కంట్రోల్ చేసే ఎలిమెంటల్ స్టేట్ లో నిన్ను పెట్టింది. నువ్వేంటంటే ఫైర్ ఎయిర్ ఎలిమెంట్ కింద పని చేస్తున్నావు. ఆ తర్వాత ఏంటంటే నువ్వు ఎక్కువసేపు లైఫ్ చాలా ఈజీగా మోనోటనస్ అయిపోతుంది. విసుగు తొందరగా వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, నీ లైఫ్ మీద నీకు ఇంట్రెస్ట్ పోతుంది. సో ఏం చేయాలంటే వెంటనే యూ హ్యావ్ టు రీఆర్గనైజ్ యువర్ పర్పస్. ఎక్కడ తప్పింది వెంటనే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. యూ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ ద ఎలిమెంటల్స్ యూజింగ్ ద ఫార్వర్డ్ ఫోర్స్ అండ్ రీఆర్గనైజ్ దెమ్ సో దట్ మళ్ళీ నీ డ్రైవ్ లో నువ్వు వెళ్తావు. యాక్చువల్లీ యూ గెట్ యువర్ డ్రైవ్, యూ క్రియేట్ యువర్ వరల్డ్, you execute your purpose in this world, in this universe. So nee evaluation easy అయిపోతుంది, నీ evaluation fast అవుతుంది. So that is what is about this fourth stanza. He builds them in the likeliness of water wheels. ఈ likeliness of water wheels అంటే పాత మన్వంతరాసులో ఎట్లా ఆర్గనైజ్ అయ్యి ఉన్నాయి ఆ బేసిక్ ప్లాన్ ని పట్టుకొచ్చి ఇక్కడ కొత్త ప్లాన్ తయారు చేయడానికి ట్రై చేస్తారు. ప్లాన్ బేసిక్ ప్లాన్ పట్టుకొస్తుంది, కొత్త ప్లాన్ తయారు చేయడానికి చూస్తుంది. సో మేకింగ్ సమ్ మైనర్ చేంజెస్. ఆ మైనర్ చేంజెస్ చేసి కొత్త ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ అకంప్లిష్ చేయొచ్చు. దాని తగ్గట్టు ప్లాన్ చేస్తుంది. థింకర్స్ అందరూ అట్లా చేస్తారు. ఓకే, అదే స్పేస్ లో ఉన్న వాళ్ళు తక్కువ ఎనర్జీతో ఎక్కువ ప్రొడక్షన్ ఎట్లా చేయొచ్చు. ఇప్పుడు మన సెల్ ఫోన్స్ ఉన్నాయి, తక్కువ బ్యాటరీతో ఎక్కువసేపు మాట్లాడచ్చు. దట్ ఈస్ కైండ్ ఆఫ్ క్రియేషన్. సో వీళ్ళంతా రీసెర్చర్స్ కిందకు వస్తారు. అట్లానే మినిమం ప్లానింగ్ తో మాక్సిమం అవుట్పుట్ ఎట్లా తేవచ్చు వీళ్ళు అలా ఆలోచిస్తారు. సో వన్స్ యూ అండర్స్టాండ్ ద పర్పస్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్. పాత మన్వంతరాసుల ఎక్స్పీరియన్స్ ని పట్టుకొచ్చి దానిలో మైనర్ చేంజెస్ చేస్తూ ఉంటే ఎవ్రీ టైమ్ యూ డూ సమ్ మైనర్ చేంజెస్. ఆ మైనర్ చేంజ్ ఎట్లా చేయాలో కూడా నీ పర్పస్ ని బట్టి ఉంటుంది, నీ మెయిన్ రూలింగ్ ఎలిమెంట్ ని బట్టి ఉంటుంది. ఆ రూలింగ్ ఎలిమెంట్ యొక్క స్పిరిట్ ని గైడ్ అవుతాడు. హూస్ ఎవర్ ఇస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దట్ ఎలిమెంటల్ స్పిరిట్, అతను నీ గైడ్ అవుతాడు, నీకు హెల్ప్ చేస్తాడు, కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తాడు. అట్లానే నీకు యూనివర్స్ క్రియేట్ అయినప్పుడు ఈ కాన్స్టలేషన్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఓకే, ప్లానెటరీ స్పిరిట్స్ ఉంటాయి. ఆ కాన్స్టలేషన్స్ లో ప్లానెటరీ స్పిరిట్స్ ఉంటాయి. ఈ ప్లానెటరీ స్పిరిట్స్ ఏంటంటే దే టెల్ యూ హౌ టు రిసీవ్ ద ఎనర్జీ ఫ్రమ్ ద కాన్స్టలేషన్. సో దట్ ఆ కాన్స్టలేషన్ కూడా నీ పర్పస్ ని ముందుకు తీసుకెళ్ళడానికి తొందరగా హెల్ప్ చేస్తుంది. ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ దేర్. సో దస్ యాక్ట్స్ ఫార్వర్డ్ ఫ్రమ్ ద ట్విలైట్, ఫ్రమ్ వన్ ట్విలైట్ టు ద అదర్ డ్యూరింగ్ ద 7 ఎటర్నిటీస్. అంటే ఇక్కడ ఏంటంటే మనకి 2 రకాల ప్రళయాలు ఉన్నాయి. మహాప్రళయం ఉంది,
మామూలు నార్మల్ ప్రళయ. ఒక గ్లోబ్ డిస్ట్రాయ్ అవగానే నార్మల్ ప్రళయ అది ఇంకో గ్లోబ్ మీదకి వెళ్ళిపోతుంది. అది డిస్ట్రాయ్ అవగానే ఇంకో గ్లోబ్ మీదకి వెళ్ళిపోతుంది. సో గ్లోబ్ కి మధ్య వచ్చే డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ ఎటర్నిటీ. ఆల్ ద 7 లో వచ్చేది మహాప్రళయం, మేజర్ ఎటర్నిటీ. ఓకే, 7 ఎటర్నిటీస్ అంటే ఒక గ్లోబ్ నుంచి ఇంకో గ్లోబ్ కి, ఇంకో గ్లోబ్ నుంచి ఇంకో గ్లోబ్ కి, ఇంకో గ్లోబ్ నుంచి ఇంకో గ్లోబ్ కి తీసుకురావడం. ఒక మన్వంతరం పూర్తవగానే ఇంకో యూనివర్స్ కి తీసుకున్నప్పుడు ఒక మన్వంతరం పూర్తవగానే ఇంకో మన్వంతరాన్ని, ఈ మన్వంతరం పూర్తవగానే ఇంకో మన్వంతరాన్ని, ఇలా 7 మన్వంతరాలు తీసుకుంటుంది. 7 ఎటర్నిటీస్ అవుతాయి. 7 ఎటర్నిటీస్ అంటే యూనివర్స్ తీసుకుంటే 7 గ్లోబ్ సైకిల్ కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ మన్వంతరానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే హ్యూమన్స్ తీసుకుంటే ఒక గ్లోబ్ కంప్లీట్ అయ్యాక ఇంకో గ్లోబ్ లోకి వస్తాడు. హ్యూమన్ కి అది వర్క్, దట్ ఈస్ ద ఎటర్నిటీ. సో ఆఫ్టర్ ద 7 ఎటర్నిటీస్, ఆఫ్టర్ ఎవ్రీ ఎటర్నిటీ ఈ ఫోర్ట్ దాని ఎక్స్పీరియన్స్ ని నెక్స్ట్ గ్లోబ్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇట్ ఈస్ రెడీ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. మనం ఎక్కడ తప్పుతున్నాం అంటే ఆ ఫోర్ట్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవట్లేదు. వీఆర్ గోయింగ్ సోన్లీ ఆన్ ద ఎమోషన్స్ అండ్ ర్యాండమ్ థాట్స్. దాంతో వెళ్ళేసరికి ఏంటంటే మిస్డైరెక్షన్ వస్తుంది. ఆ మిస్డైరెక్షన్ వల్ల అన్వాంటెడ్ కర్మ తయారవుతుంది. అక్కడ నథింగ్ మోర్ దెన్ దట్. ఆ ఫోర్ట్ ని యాక్సెస్ చేసుకోవడం వస్తే everything falls in place. That's what it says. Okay, next stanza, 5th stanza. At the 4th round or revolution of life and being, around the 7 smaller wheels, the sons are told to create their images. 1/3 refuses, 2/3 obey. The curse is pronounced. They will be born in the 4th race, suffer and cause suffering. This is the first war. ఇక్కడ ఏంటంటే మనకి ద కాన్సెప్ట్ ఆఫ్ కౌంటర్ ఫోర్స్, ద కాన్సెప్ట్ ఆఫ్ విత్హోల్డ్ ఇక్కడ మొదలవుతుంది. యాక్చువల్లీ అట్ ద 4th రౌండ్ అంటే ఈ 7 గ్లోబ్స్ మీద, ఈచ్ గ్లోబ్ మీద 7 రూట్ రేసెస్ అయిపోగానే సెకండ్ గ్లోబ్ మీద 7 రూట్ రేసెస్, థర్డ్ గ్లోబ్ కి ఇలా 7 గ్లోబ్స్ 7 రౌండ్స్ తిరగాలి. అట్ ద ఎండ్ ఆఫ్ 4th రౌండ్, ఓకే, ద 7 స్మాలర్ వీల్స్, ద సన్స్ ఆర్ టోల్డ్ టు క్రియేట్ దేర్ ఇమేజెస్. ఇక్కడ సన్స్ అంటే 4th రౌండ్ సన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్. ఓకే, దే ఆర్ టోల్డ్ టు క్రియేట్ దేర్ ఇమేజెస్ అంటే వాళ్ళ స్పీషీస్ ని మల్టిప్లై చేయమని చెప్పారు. అట్ ద 4th రౌండ్ ద సన్స్ ఆర్ టోల్డ్ టు క్రియేట్ దేర్ ఇమేజెస్. ఇక్కడ 1/3 రెఫ్యూజెస్, 2/3 obey. నౌ ఇక్కడ స్లైట్ క్వర్క్ ఇక్కడే ఉంటుంది. 1/3 refuses, 2/3 obey. The curse is pronounced. They will be born on the 4th, suffer and cause suffering. This is the first war. ఒక్కసారి సెకండ్ ఇమేజ్ రండి. నెక్స్ట్ రైట్, ఇక్కడ మనం చూసాం కదా టైమ్ స్పేస్, స్పేస్ టైం, టైం స్పేస్ ఒకటి కాన్స్టెంట్ అయిపోతుంది. మామూలు ఫర్ ఎగ్జాంపుల్ టైం కాన్స్టెంట్ అయింది అనుకుందాం. ఓకే, స్పేస్ టైమ్, టైం స్పేస్ ఈ 3 క్వాడ్రంట్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దే స్పేస్ రిఫ్యూజెస్ టు ప్రొడ్యూస్. స్పేస్ నేను ప్రొడ్యూస్ చేయనండి, నేను క్రియేట్ చేయను. స్పేస్ టైమ్, టైం స్పేస్ క్రియేట్ చేయాలంటుంది. అప్పుడు ఏమవుతుంది, స్పేస్ ఈస్ క్రియేటింగ్ ఎ కౌంటర్ ఎఫర్ట్ అగేన్స్ట్ స్పేస్ టైమ్ అండ్ టైం స్పేస్. స్పేస్ అంతా ఇట్ క్రియేట్స్ ఎ కౌంటర్ ఎఫర్ట్. అదే ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ ని కాన్స్టెంట్ చేసి టైం తీసుకుందాం. ఇప్పుడు టైం స్పేస్, స్పేస్ టైం 3 క్వాడ్రంట్స్ ఉన్నాయి. 1/3 రెఫ్యూజెస్ అంటే ఒక క్వాడ్రంట్ సేస్ ఐ వోంట్ ప్రొడ్యూస్, మిగతా 2 క్వాడ్రంట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో ప్రొడ్యూస్ చేయని క్వాడ్రంట్ ఏం చేస్తుంది అంటే ఇట్ ట్రాన్స్ఫర్స్ ఇట్స్ పొటెన్సీ టు ద అదర్ 2. పొటెన్సీ వేరు, పొటెన్షియల్ వేరు. పొటెన్సీ ఈజ్ ఎ మాస్కులైన్ ఫార్మ్, పొటెన్షియల్ ఈజ్ ఎ ఫెమినైన్ ఫార్మ్. పొటెన్సీ అంటే నువ్వు కింద ప్లేన్స్ లో ఏమేం చేయగలవు అనేది పొటెన్సీ. ఓకే, కింద ప్లేన్స్ లో నువ్వు ఏమేం చేయగలవు అనేది పొటెన్సీ. ఏం చేసావు అనేది పొటెన్షియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ ది పొటెన్సీ, ఓకే, మదర్ ది పొటెన్షియల్. యాక్చువల్గా బేబీ ఉన్నాడు, బేబీని తయారు చేయడానికి యూ నీడ్ ఎ స్పర్మ్. స్పర్మ్ ఈజ్ ఎ పొటెన్సీ. ఆ ఫాదర్ లో ఉన్న ఎబిలిటీస్ అన్ని ఆ స్పర్మ్ లోకి వెళ్ళి మదర్ దగ్గరికి వెళ్తుంది. బట్ అంత మాత్రాన పని అయిపోదు. మదర్ హ్యాస్ టు ఇంక్యుబేట్, దాన్ని గ్రో చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ పొటెన్సీ. వచ్చిన తర్వాత బేబీని పెంచి కరెక్ట్ గా పంపాలి, వరల్డ్ లో కరెక్ట్ గా వదలాలి. దట్ ఈస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ పొటెన్షియల్. మదర్ చేసేదంతా పొటెన్షియల్, యూనివర్స్ నీకు ఇచ్చేదంతా పొటెన్షియల్, ఎనర్జీతో చేసేవన్నీ పొటెన్షియల్. ఓకే, టైం తో చేసేది, థాట్ తో చేసేది పొటెన్సీ. నీ థాట్ ఎంత స్ట్రాంగ్ ఉందో నీ పొటెన్షియల్ అంత స్ట్రాంగ్ ఉంటుంది. థాట్ ఎంత వీక్ గా ఉందో నీ పొటెన్షియల్ అంత వీక్ గా ఉంటుంది. బట్ హవెవర్ కొన్ని సబ్జెక్ట్స్ ప్రకారం వీఆర్ కాల్డ్ యాజ్ విడోస్ సన్స్. అంటే ఈ ఫాదర్ సపోర్ట్ ఉండదు, నీకు పొటెన్సీ సపోర్ట్ ఉండదు. సో పొటెన్సీ నీ పక్కన ఉండదు. యాక్చువల్లీ దాని మిస్లీడింగ్ జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్ బై ద మదర్. సో ఈ బ్లావిట్స్ కి చెప్పడం ప్రకారం కూడా అకార్డింగ్ టు ద సీక్రెట్ డాక్ట్రైన్ మదర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫాదర్ అన్నట్టు చెప్తారు వాళ్ళు. ద రీజన్ బీయింగ్ దట్ ఫాదర్ నువ్వు బాడీతో చూసే ఫాదర్ కాదు ఇక్కడ.
బైబుల్ ప్రకారం ఫర్ ద ఫాదర్ అండ్ సన్ ఆర్ ద సేమ్ ఫర్ హీ ట్రాన్స్ఫర్స్ హిస్ ఎబిలిటీ అంటారు. ఓకే, ఇక్కడ ఫాదర్ పక్క నుండి ఎబిలిటీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడా లేదా? నువ్వు చూసేది ఫాదర్, ఇట్స్ జెనెటిక్ ఫాదర్. ఇక్కడ ఏంటంటే యూనివర్సల్ ఫాదర్ గురించి మాట్లాడుతున్నారు. యూనివర్సల్ ఫాదర్, ఆయన నుంచి వచ్చే పొటెన్సీ ఇక్కడున్న ఎన్విరాన్మెంట్ లో నీకు మేనిఫెస్ట్ అవుతుందా? ఇక్కడున్న నువ్వు తీసుకున్న బాడీలో, నువ్వున్న ఎన్విరాన్మెంట్ లో ఆ పొటెన్సీ మేనిఫెస్ట్ అవుతుందా? అనుపాదకాలు ఆత్మిక్ లెవెల్లో నీకు ఇచ్చిన ఎబిలిటీస్ ని నువ్వు ఇక్కడ మేనిఫెస్ట్ చేయగలుగుతున్నావా? ఇక్కడ వాడగలుగుతున్నావా? ఆ లోగోస్ నుంచి వాట్ ఎవర్ కేమ్ ఫ్రమ్ ద లోగోస్, వాట్ ఎవర్ కేమ్ ఫ్రమ్ ద అనుపాదక, వాట్ ఎవర్ కేమ్ ఫ్రమ్ ద ఆత్మిక్, వాట్ ఎవర్ కేమ్ ఫ్రమ్ ద బుద్ధి, ఆర్ యూ ఏబుల్ టు మేనిఫెస్ట్ దెమ్ ఆన్ ద ఫిజికల్ ప్లేన్? చేయలేకపోతే నీకు ఆ ఫాదర్ సపోర్ట్ లేదు. అప్పుడు ఫాదర్ సపోర్ట్ ఎట్లా తీసుకోవాలి అంటే త్రూ మదర్ తీసుకోవాలి. దానికి వేరే పద్ధతి చెప్తారు. దానికి కూడా ఆన్సర్ ఫోహటిక్ ఫోర్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్, ఆ ఫోహటిక్ ఫోర్స్ ని టైం లైన్ తో కమ్యూనికేట్ చేయగలిగితే యూ విల్ రిస్టోర్ యువర్ ఫాదర్స్ పొటెన్షియల్ అని చెప్తారు. ఈ ఫోహటిక్ ఫోర్స్ తో ఇఫ్ యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద టైమ్ లైన్, యూ గెట్ యువర్ ఫాదర్స్ పొటెన్షియల్. ఇఫ్ యూ కమ్యూనికేట్ విత్ ద స్పేస్ లైన్, యూ గెట్ ద పొటెన్షియాలిటీ. పొటెన్షియాలిటీ అంటే ఫిజికల్ ఎబిలిటీ వస్తుంది నీకు, ఈజీగా చేయొచ్చు. యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు యాక్షన్. సో ఇక్కడ ఏం చెప్తారంటే, the sons who are told to create their images, 1/3 refuses, 2/3 obey. ఈ 1/3 becomes the counter force. ఓకే, ఈ 2/3 కి కౌంటర్ ఫోర్స్ ఉంది. రిఫ్యూజ్ చేశారు కదా, రిఫ్యూజ్ చేశారంటే నేను ఫిజికల్ గా ప్రొడ్యూస్ చేయను, ఐ విల్ ఓన్లీ గివ్ ద స్పిరిచువల్ ఎబిలిటీ. ఓకే, నెక్స్ట్ లెవెల్ వాళ్ళు మిగతా ఇద్దరు దే ఆర్ రెడీ టు ప్రొడ్యూస్. వాళ్ళు ఏంటంటే బాడీస్ తయారు చేస్తారు. దే గివ్ ఆల్ ద న్యాచురల్ ఫోర్సెస్ అంతా వాటికి సపోర్ట్ వస్తుంది. కాకపోతే ఈ కౌంటర్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఈ 1/3 రిఫ్యూజ్ చేసిన పొటెన్సీ ఈ క్రియేట్ చేసిన సమ్స్ లోకి ఎంటర్ అవ్వదు. ఆ ఎంటర్ అవ్వాలి అంటే యూ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఫోహటిక్ ఫోర్స్. ఆ ఫోహటిక్ ఫోర్స్ తీసుకున్నంతసేపు ఏమవుతుందంటే యూ బీ ఇన్ స్టేట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. నేను రైట్, నువ్వు తప్పు, నేను రైట్, నువ్వు తప్పు, నేను మాత్రమే కరెక్ట్ చేశాను, నువ్వు తప్పు చేశావు, వాడు రైట్ చేశాడు, వాడు తప్పు చేశాడు. ఒక రకమైన కాన్ఫ్లిక్ట్ వస్తుంది, విచ్ వి కాల్ ద వార్. దట్ కాన్ఫ్లిక్ట్ కెన్ బి బిట్వీన్ మైండ్ అండ్ బాడీ, మైండ్ అండ్ స్పిరిట్, స్పిరిట్ అండ్ మైండ్, టూ మొనాడ్స్. ఓకే, టూ మైండ్స్, టూ బాడీస్, దేని మధ్య అయినా రావచ్చు. నా వార్ అంటే స్టేట్ ఆఫ్ డిసగ్రిమెంట్. స్టేట్ ఆఫ్ డిసగ్రిమెంట్ ని వార్ అంటాం. రెండు కంట్రీస్ మధ్య వార్ వస్తుంది అంటే దే ఆర్ నాట్ అగ్రీ టు వన్ అనదర్. నేను ఇట్లా ఉంటాను, నువ్వు అట్లా అంటావు, కాదు మేము చెప్పినట్టు నువ్వు ఉండాలంటారు, నువ్వు చెప్పినట్టు నేను ఉండాలంటారు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే వాటి మధ్య ఫోహటిక్ ఫోర్స్ బ్యాలెన్స్ లేదు, విచ్ నీడ్స్ రిస్టోరేషన్. ఓకే, ఈ ప్రాబ్లం రావడం వల్ల ఏమవుతుంది అంటే యాక్చువల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది. ఎప్పుడైతే నీకు ప్రాబ్లం వస్తుందో, కరెక్టే బాధ ఉంటుంది, ప్రాబ్లం వల్ల బాధలు ఉంటాయి, చాలా రకాల బాధలు ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం నీ యాక్చువల్ పొటెన్షియల్ బయటకు వస్తుంది, వాట్ ఎవర్ కమ్స్ ఇన్. బట్ ఇనీషియల్ గా వచ్చింది ఏంటంటే న్యాచురల్ కౌంటర్ ఫోర్స్. అది న్యాచురల్ కౌంటర్ ఫోర్స్ వల్ల ఏం చేస్తాయంటే దట్ విచ్ రిఫ్యూజ్ టు ప్రొడ్యూస్, వీళ్ళు ఏం చేస్తాయంటే స్పిరిట్ లోకి దే గివ్ మోర్ ఎండోమెంట్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పాన్షన్. ఎవరైతే నేను ఫిజికల్ లెవెల్ కి రాను, ఇక్కడే ఉండి అన్ని చేస్తానంటారో వాళ్ళు స్పిరిట్ లో మోర్ పవర్స్ ఎండో చేస్తారు. దే ఎండో ద స్పిరిట్ విత్ మోర్ పవర్స్. లైక్ సనత్ కుమార్ వీళ్ళందరూ ఫిజికల్ ప్రొడక్షన్ కి వాళ్ళు ఒప్పుకోలేదు. ఓకే, వాళ్ళు ఏంటంటే స్పిరిట్ ని ఎంపవర్ చేస్తూ ఉంటారు, స్పిరిట్ ని ఎంపవర్ చేస్తుంటారు. మిగతా వాళ్ళు దోస్ హూ అగ్రీ టు ప్రొడ్యూస్ లైక్ ఎథీరియల్ బీయింగ్స్, ఎలిమెంటల్ బీయింగ్స్, వీళ్ళు ఏం చేస్తారంటే బాడీస్ ని తయారు చేస్తుంటారు. ఇప్పుడు ఈ స్పిరిట్ లో ఉన్న ఎబిలిటీ ఈ కౌంటర్ ఫోర్స్ వల్ల బాడీ యాక్సెస్ చేయలేదు. బికాస్ దెర్ ఈస్ అ కౌంటర్ ఫోర్స్, ఈ బాడీ ఈ స్పిరిట్ ఇచ్చిన ఎబిలిటీని యాక్సెస్ చేయలేదు, వెంటనే యాక్సెస్ చేయలేదు. ఎప్పుడు యాక్సెస్ చేయగలదంటే వెన్ దెర్ ఇస్ అ ఫోహటిక్ ఫోర్స్. ఆ ఫోహటిక్ ఫోర్స్ లో ఒరిజినల్ షాడో అని అనుకున్నాం కదా, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ని తీసినప్పుడు యాక్చువల్లీ యాక్సెస్ చేయగలదు. సో ఈ వార్ పోవాలి అంటే యూ హ్యావ్ టు బ్రింగ్ ద ఫోహటిక్ ఫోర్స్. ఆ ఫోహటిక్ ఫోర్స్ ని దింపి యూ హ్యావ్ టు లుక్ ఇన్. అదర్వైజ్ ఆ ఫోహటిక్ ఫోర్స్ వాడలేదనుకో, ఓన్లీ స్పిరిచువల్ వాడ, కొన్ని మ్యాజికల్ చేయొచ్చు యూజింగ్ ద స్పిరిట్. యూ కెన్ ఎథీరియల్ బీయింగ్స్ తోటి, ఎలిమెంటల్ బీయింగ్స్ తోటి, ఓకే, కొన్ని ప్లానటరీ స్పిరిట్స్ తోటి యూ కెన్ డూ సమ్ మ్యాజిక్స్. బట్ ఇవల్యూషన్ ఉండదు. ఆ మ్యాజిక్ చేసినంత మాత్రం ఇవల్యూషన్. నేను ఇక్కడ మొత్తం ల్యాప్టాప్ ని మ్యాన్ చేసేది దట్ డజంట్ మీన్ యూ హావ్ ఎన్ ఇవల్యూషన్. ఇవల్యూషన్ అంటే ఎంటైర్ యూనివర్స్ మస్ట్ కమ్ టు బ్యాలెన్స్. ఎంటైర్ కాస్మాస్ కి బ్యాలెన్స్ సప్లై రావాలి, ఎంటైర్ బాడీకి, ఎంటైర్ హ్యూమానిటీ బ్యాలెన్స్ తీసుకొచ్చే కంట్రిబ్యూషన్ ఈ దగ్గర ఉండాలి. ద కంట్రిబ్యూషన్ డజంట్ కమ్ ఫ్రమ్ ఎ మ్యాజిక్, బట్ ద కంట్రిబ్యూషన్ కమ్స్ ఫ్రమ్ ద యూనివర్సల్ ఫోర్సెస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇక్కడ ఏంటి అంటే నువ్వు క్రియేట్ చేసేటప్పుడు ఫిజికల్ క్రియేషన్, స్పిరిచువల్ క్రియేషన్ రెండు ఉంటాయి ఇక్కడ. ఓకే, ఫిజికల్ క్రియేషన్ ని ఫినామినా అంటాం. నీ సెన్సెస్ తో చూడగలవు. ఒక ఫినామినాకి నీకు ఏమేం కావాలి, నీకు ఎలిమెంట్స్ కావాలి, నీకు ఎలిమెంట్స్ పంచభూతాలు కావాలి, కొన్ని రకాల సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ కావాలి, ఎలక్ట్రిక్ ఫోర్సెస్, మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ కావాలి. నీ దగ్గర ఉన్న ఇవే స్టాండర్డ్ సెట్ ఆఫ్ ఫోర్సెస్ ఫిజికల్ యూనివర్స్ లో నీకు ఏమున్నాయో అవి కావాలి. ఓకే, దాని వెనకాలకి వెళ్తే, దాని వెనకాలకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే నామినా సంథింగ్ ఉంటుంది. ఈ నామినా ఈస్ ద కాజ్.
ఫినామినా ఇస్ ద ఎఫెక్ట్. ఓకే, నువ్వు ఫినామినాతో ఏం చేసినా ఇట్ ఈస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ సైంటిఫిక్. అది స్పిరిచువల్ లోకి వెళ్దాం. ఫినామినాతో నువ్వు 2 లైట్లు వెలిగించినంత మాత్రం ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్ ఆస్పెక్ట్. బట్ వై ఈస్ ద లైట్ గ్లోయింగ్? ఈ లైట్ ఎందుకు వెలుగుతోంది అని వెలిగితే కరెంట్ వస్తుంది, ఫ్లో అవుతుంది. బట్ ఈ కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? యూనివర్సల్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇస్ ద ఫోర్టిక్ ఫోర్స్. ఇది నీకు ఫిలాసఫీ చెప్తుంది. ఇది నీకు అర్థమైనప్పుడు, ఈ ఫోర్టిక్ ఫోర్స్ ఏ ప్లేన్ నుంచి వస్తున్నప్పుడు, దిస్ ఈస్ ద కాజ్. కాజ్ ఇస్ ద నామినా. ఈ నామినా నీకు అర్థమైతే నీకు కరెంట్ లేకుండా లైట్ వెలిగించవచ్చు. యాక్చువల్లీ నువ్వు గట్టిగా తలుచుకుని నువ్వు ఫోర్ట్ ఫోర్స్ లోపలికి పంపించి వెలిగించేయచ్చు. యాక్చువల్లీ దిస్ ఇస్ ద నామినా. ఈ నామినా అర్థం చేసుకునే కెపాసిటీ నీకు రావాలి అని చెప్తుంది. 5th పార్ట్ ఆఫ్ ద 6th స్టాండ్ ఏం చెప్తానంటే, నీ కంటికి కనిపించే రీజన్స్ ని వెతకద్దు, నీ కంటికి కనిపించే కాజ్ ని వెతుకు అని చెప్తుంది. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. సర్చ్ ఫర్ ద కాజ్ అండ్ నాట్ ఫర్ ద ఇఫెక్ట్. ఎప్పుడైతే కాజ్ వైపు వెళ్తావో, ఓకే, వెన్ యూ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ద కాజ్, యూ విల్ ఎన్కౌంటర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ డోంట్ నో. నీకు తెలియనివి చాలా చూస్తావు. కాజ్ వైపు వెళ్ళేటప్పుడు యూ ఆర్ ఎంటరింగ్ ఇంటూ ఎ స్టేట్ విచ్ నథింగ్ ఈస్ నోన్ అబౌట్, బికాస్ షాడో ఒరిజినల్ వైపు వెళ్తుంది. షాడో డజంట్ నో అబౌట్ ఆస్ట్రల్ వరల్డ్ బికాస్ ఇట్స్ ఎ షాడో. ఓకే, ఆస్ట్రల్ వరల్డ్ నుంచి షాడో వచ్చింది. షాడోకి ఆస్ట్రల్ వరల్డ్ గురించి తెలియదు, ఆస్ట్రల్ వరల్డ్ షాడో గురించి తెలుసు. అలానే మెంటల్ వరల్డ్ నుంచి ఆస్ట్రల్ వరల్డ్ వచ్చింది. సో ఆస్ట్రల్ వరల్డ్ డజంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద మెంటల్ వరల్డ్, బట్ మెంటల్ వరల్డ్ నోస్ సంథింగ్ అబౌట్ ద ఆస్ట్రల్ వరల్డ్. కాజ్ కి ఎఫెక్ట్ గురించి తెలుసు, ఎఫెక్ట్ కి కాజ్ గురించి తెలియదు. సో వాట్ ఎవర్ యూ సీ ఇన్ దిస్ ఫిజికల్ యూనివర్స్ ఈస్ ఎన్ ఇఫెక్ట్. దీని వెనకాల కాజ్ వెతకడం చేత కావాలి, దీని వెనకాల నామినా పట్టడం చేత కావాలి. ఈ నామినాని ఎట్లా పడతావు? ఈ నామినాని ఎవరు మిస్మానిపులేట్ చేస్తారు? ఆ మిస్మానిపులేషన్ జరిగినప్పుడే వార్ తయారైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోర్ట్ ఫోర్స్ నీకు ఫెయిరీ ల్యాండ్స్ కి మధ్య ఉంది. ఓకే, ఈ ఫోర్ట్ ఫోర్స్ నీకు ఫెయిరీ విండ్స్ కి మధ్య ఉంది, లేకపోతే నీకు మొనాడికి మధ్య ఉంది, లేకపోతే నీకు జీవిక్ ఫోర్స్ కి మధ్య ఉంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఆ లెవెల్లో ఉన్న థాట్స్ కానీ, ఆ లెవెల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కానీ డైరెక్ట్ ఫిజికల్ లెవెల్లో మేనిఫెస్ట్ అయిపోవచ్చు. బట్ ఎప్పుడైతే సమ్ మిస్మానిపులేషన్ ఇస్ డన్ బికాస్ ఆఫ్ సర్టన్ థింగ్స్ ఇన్ ద యూనివర్స్, ఈ మిస్మానిపులేషన్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ కౌంటర్ ఫోర్స్ తయారైంది కదా. ఈ కౌంటర్ ఫోర్స్ ని ఫేస్ చేయలేక నెగిటివ్ థింకింగ్ అలవాటు, ఈ నెగిటివ్ థింకింగ్ మామూలు వాళ్ళ మీదకి విసిరడం అలవాటైంది. దాంతో ఏంటంటే మిస్మానిపులేషన్ మొదలైంది. ఈ ఎప్పుడైతే నెగిటివ్ థాట్స్ నేను ఒక ఎన్విరాన్మెంట్ వదులుతానో అందరికి నెగిటివ్ థింకింగ్ రావడం, ఓకే, పనికిరాని చెత్త అంతా చెప్పి వాడిని ఎందుకు పనికి రాకుండా వాళ్ళని చేయడం, ఆల్ దీస్ థింగ్స్ ఏమని చేస్తుంటే నేను వాడిని పాడి చేయట్లేదు, వాడి ప్లేన్స్ ని పాడి చేసేస్తున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ డిస్ట్రాయింగ్ హిస్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ద నామినా. నువ్వు ఒకరిని చెడగొట్టినప్పుడు యు ఆర్ నాట్ డిస్ట్రాయింగ్ హిమ్ ఫిజికల్లీ, యు ఆర్ డిస్ట్రాయింగ్ హిస్ నామినా. ఆ నామినా పోయేసరికి ఏంటంటే వాడి కాజ్ పట్టుకోవడం తెలియదు. యాజ్ ద రిజల్ట్ వాడు రీజన్స్ మీద, ఎమోషన్స్ మీద బతికడం మొదలెడతారు. ఎప్పుడైతే నువ్వు కాజ్ పట్టుకుంటావో ఆటోమేటిక్ గా ద నెసెసిటీ ఫర్ రీజన్స్ నీకు ఉండదు, నెసెసిటీ ఫర్ ఎమోషన్స్ నీకు ఉండదు, అంతా స్మూత్ గా వెళ్ళిపోతుంది. ఆ కాజ్ పట్టుకోగానే యాక్చువల్లీ ఆ కాజ్ ఏ లెవెల్ ఆఫ్ సెలెస్టియల్ బీయింగ్ తో లింక్ అయ్యి ఉందో, ఏ సెలెస్టియల్ బీయింగ్ దానికి ఇన్ఛార్జ్, హీ స్టార్ట్స్ కమ్యూనికేటింగ్ విత్ యూ అండ్ యూ ఎగ్జిక్యూట్ హిస్ ఆర్డర్ డైరెక్ట్లీ. సో నీకు డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్పిరిచువల్ ఫినామినా నీకు వచ్చేస్తుంది. నామినాని గుర్తుపట్టడం వస్తే డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్పిరిచువల్ ఫినామినా నీకు వస్తుంది. బట్ నామినా వదిలేసి ఫినామినా మీద డిపెండ్ అయ్యావంటే యు ఆర్ టోటల్లీ ట్రాప్డ్ ఇన్ ఇల్యూజన్. ఆ మాయలోనే బతకాలి, అన్నాళ్ళు బతికినా మాయలోనే బతకాలి, ఏం చేసినా మాయలోనే బతకాలి. ద రీజన్ ఈస్ ద లాస్ట్ వరల్డ్ ఈస్ ద ఇల్యూజనరీ వరల్డ్, హైయెస్ట్ వరల్డ్ ఈస్ ద ఒరిజినల్ వరల్డ్. ఆ హైయెస్ట్ వరల్డ్ నుంచి వచ్చే ఫోర్స్ ఇట్ ఈస్ త్రూ ద ఫోర్టిక్ ఫోర్స్. ఆ ఫోర్టిక్ ఫోర్స్ ఆగిపోయి నువ్వు మైండ్ తో థింక్ చేయడం, ఆ ఫోర్ట్ ఫోర్స్ లేకుండా నువ్వు ఎంత థింక్ చేసినా ఇట్ ఈస్ అన్ ఇల్యూజన్. ఆ ఫోర్ట్ ఫోర్స్ ఎంటర్ అయిన తర్వాత థింక్ చేస్తేనే ఇట్ ఈస్ స్పిరిచువల్. సో దట్స్ వాట్ ఇట్ సేస్. రెఫరెన్స్ టు సోర్సెస్, కాజెస్, రీజన్స్. సోర్సెస్ ఏంటి అంటే హూ క్రియేటెడ్ దట్, నీ పర్పస్ ఎవడిచ్చాడు, దట్ ఈస్ ద సోర్స్. పర్పస్ ఏంటి, దట్ ఈస్ ద కాజ్. తర్వాత నువ్వేం చేసావు, ద రీజన్, దట్ ఈస్ ద రీజన్. ద ఎఫెక్ట్ బికమ్స్ ద రీజన్. దీని ఇందుకోసం చేశాను. నువ్వు నీ కంటికి కనిపించేవాడు ఫినామినాలో నువ్వు మాక్సిమం రీజన్స్ దొరుకుతాయి. ఒక మహా అయితే లాజిక్ దొరుకుతుంది, అంతకుమించి నీకు దొరకదు. అదే నామినాలోకి వెళ్తే నీకు కాజెస్ దొరుకుతాయి. నామినా దాటి పైకి వెళ్తే సోర్సెస్ దొరుకుతాయి. హూ ఆర్ ద గాడ్స్ హూ ఎంట్రస్టెడ్ యూ దిస్ వర్క్, హూ ఆర్ ద లీడర్స్, హూ ఆర్ ద హైరార్కీ హైయెస్ట్ బీయింగ్స్ హూ ఎంట్రస్టెడ్ యూ విత్ దిస్ వర్క్. అంటే నిన్ను సపోర్ట్ చేస్తూ అక్కడ చాలా ఫోర్సెస్ ఉన్నాయి, అవి సోర్సెస్ లో దొరుకుతాయి. ఓకే, చిన్న చిన్న బీయింగ్స్ ఉంటాయి, నీ పర్పస్ ఉంటుంది, ఇవి నీ కాజెస్ లో దొరుకుతాయి. నీ ఫిజికల్ యాక్టివిటీలో మాత్రం నీకు రీజన్ అయితే దొరుకుతుంది. సో ఈ రీజన్ వదిలేసి వన్స్ యూ స్టార్ట్ యువర్ జర్నీ టువర్డ్స్ ద కాజ్, నువ్వు నామినాని అర్థం చేసుకోవడం మొదలెడతావు. The farther you are from the physical reality, the farther you are from the physical reality, the farther you are from the illusion, the closer you are to unknown. నీ డైరెక్షన్ లో ఎప్పుడైతే నీకు తెలియనివి ఎక్కువ ఉంటాయో యు ఆర్ గెటింగ్ క్లోజర్ టు ద రియాలిటీ. కాసేపు తెలియదు ఉన్నటువంటి ఫ్లాషెస్, ద ఫార్వర్డ్ ఫోర్స్ ఫ్లాషెస్, డిఫరెన్షియేషన్ మొదలవుతుంది. డిఫరెన్షియేషన్ మొదలవ్వగానే నీకు అర్థం అవుతుంది. అప్పటిదాకా తెలియదు సడన్ గా తెలియడం మొదలవుతుంది. అండ్ దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సీక్రెట్. తెలియంది తెలుసుకోవడం.
నాకు తెలిసిన దాంతో ఎంత పట్టుకున్నా నేను కాస్ దగ్గరికి వెళ్ళను. ఐ విల్ బి విత్ ద రీజన్, ఐ విల్ బి విత్ ద ఎఫర్ట్. బట్ ఎప్పుడైతే తెలియంది పట్టుకుంటానో, సడన్ గా తెలియడం మొదలెడుతుందో, ఐఎమ్ క్లోజర్ టు కాజ్, ఐఎమ్ క్లోజర్ టు నామినా. ఓకే, నామినా నుంచి మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్తే, మళ్ళీ తెలియని డైరెక్షన్ లో వెళ్తే, ఐ విల్ బి క్లోజర్ టు సోర్స్. సో నా గేమ్ తొందరగా పూర్తవుతుంది, నా సైకిల్స్ తొందరగా పూర్తవుతాయి, కర్మ తొందరగా క్లియర్ అవుతుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్ హియర్. నౌ ద సిక్స్త్ వన్, ద ఆల్డర్ వీల్స్ rotated downwards and upwards. The mother's spawn filled the whole cosmos. There were battles fought between the creator and the destroyers. The battles of fought for space, the seed appearing and reappearing continuously. ఇక్కడ సీడ్ అంటే జర్మ, ఆ యూనివర్సల్ జర్మ అవ్వచ్చు, ఎర్త్ కి సంబంధించిన జర్మ అవ్వచ్చు, కాస్మాస్ కి సంబంధించిన జర్మ అవ్వచ్చు, ఒక గెలాక్సీకి సంబంధించిన జర్మ అవ్వచ్చు. దీస్ ఆర్ ద సీడ్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే the water wheels rotated downwards and upwards. యూనివర్స్ లో వాటర్ వీల్స్ అంటే పాస్ట్ మన్వంతరాస్ లో ఈ ప్లానెటరీ పొజిషన్స్, ఈ ఏమంటాం మనం, సెప్టినరీ చైన్స్, గ్లోబ్స్, 7 గ్లోబ్స్, కొన్ని ఒక రకంగా తిరిగాయి, కొన్ని ఇంకో రకంగా తిరిగాయి, ఒక్కొక్క మన్వంతరంలో ఒకలా తిరిగాయి. ఓకే, ద మదర్స్ స్పాన్ ఫిల్ ద హోల్ కాస్మాస్. మదర్స్ స్పాన్ అంటే ఇందాక దేవమాత్రి, దేవమాత్రి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం థర్డ్ స్టాండర్డ్ చూస్తాం, యూనివర్స్ ఫిల్డ్ విత్ కర్డ్స్ అంటాం. ఇక్కడ కాస్మిక్ డస్ట్ అంటారు దీన్ని. ఫిల్డ్ విత్ స్పాన్ అంటే స్మాల్ ఎగ్స్ ఆఫ్ ఫిషెస్, ఫ్రాగ్ ని స్పాన్ అంటాం. స్మాల్ ఎగ్స్ తో స్ప్రెడ్ అయిపోతుంది. ఈ ఎగ్స్ కంటైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఏం క్రియేట్ కావాలి అనే ఇన్ఫర్మేషన్. ఈ ఎగ్స్ అన్ని దగ్గరకు వచ్చి ఎగ్స్ తో ఫిల్ అయినప్పుడు దాన్ని నెబ్యులా అంటాం. ఎగ్స్ ఎప్పుడైతే దే స్టార్ట్ ఓపెనింగ్ అప్, ఓకే, మీకు యాక్చువల్ కొన్ని రాక్స్ కింద మారుతాయి, కొన్ని ప్లాంట్స్ కింద మారుతాయి, కొన్ని మనుషుల కింద మారుతారు, కొన్ని యానిమల్స్ కింద మారుతాయి, కొన్ని హైరార్కియల్ స్పిరిట్స్ కింద మారుతాయి. సో వాట్ హ్యాపెన్స్, ఈ స్పేస్ కోసం, ఈ పొజిషన్స్ కోసం ఏమవుతుంది అంటే లాట్ ఆఫ్ కౌంటర్ ఫోర్స్ వల్ల వాటి మధ్య వార్ జరుగుతుంది. ఈ స్పాన్స్ అలా వచ్చేయు, బంబార్డ్ ఈచ్ అదర్. కొన్ని స్పాన్స్ డిస్ట్రాయ్ అయిపోతాయి, కొన్ని స్ట్రాంగ్ అవుతాయి, కొన్ని వీక్ అవుతాయి. అయ్యి దే స్టార్ట్ జర్మినేటింగ్. సో ఇక్కడ ఏమంటే there were battles fought between creator and destroyers. అంటే దేవాస్ కి అసురాస్ కి, గుడ్ కి బ్యాడ్ కి, స్పేస్ కి ఎనర్జీ కి, స్పేస్ కి టైం కి ఎనర్జీ మధ్య there are number of battles, lot of counter force has been created. సో ఈ కౌంటర్ ఫోర్స్ వచ్చేసరికి ఏంటంటే నేను బతకడానికి ఒక పర్పస్ దొరుకుతుంది. కౌంటర్ ఫోర్స్ లేకపోతే there is no purpose to live. సో ఇంత డిస్టర్బెన్స్ ని, ఈ కేయాస్ ని I have to convert it into harmony. ఈ కేయాస్ ని నేను కామ్ చెయ్యాలి. సో ఐ హ్యావ్ ఎ పర్పస్ దేర్. ఈ కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ మ్యాటర్, స్పిరిట్ రెండు ఉంటాయి. మ్యాటర్, గ్రీక్ వర్డ్ ఇస్ థీటా ఫర్ మ్యాటర్ ఆర్ స్పిరిట్ అంటాం. స్పిరిట్ ని థీటా అంటారు. ఓకే, మ్యాటర్ ఏంటి అంటే మెస్ట్ అంటారు. మ్యాటర్, ఎనర్జీ, స్పేస్, టైం, మెస్ట్. ఈ కొట్టుకోవడంలో ఈ రెండు కూడా బంబార్డ్ అవుతాయి. థీటా అండ్ థీటా కూడా బంబార్డ్ అవుతాయి. బంబార్డ్ అయినప్పుడు ఈ థీటా ఏమవుతుంది అంటే ఎన్ థీటా కింద మారుతుంది. అంటే ఎంటర్విలేటెడ్ థీటా, డిస్టర్బ్డ్ థీటా, కేయాటిక్ థీటా. అంటే ఈ కేయాటిక్ థీటాలో వచ్చిన తలనొప్పి ఏంటి అంటే ఇట్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ మ్యాటర్, ఎనర్జీ, స్పేస్ టైం. గుర్తుపట్టలేదు. ఒకసారి షాక్ లోకి వెళ్ళావు, నీకు కాసేపు ఏం అర్థం కాదు. సో ఎంటర్విలేటెడ్ థీటా అంటే ఏ స్పిరిట్ దట్ కెనాట్ ఐడెంటిఫై మ్యాటర్, ఎనర్జీ, స్పేస్ టైం. స్పిరిట్ దట్ కెనాట్ ఐడెంటిఫై ద ఎలిమెంటల్స్ ప్రాపర్లీ. సో నేను థీటాలో ఉన్నప్పుడు ఏంటంటే నేను అన్ని క్లియర్ గా చూడగలను. ఎవ్రీథింగ్, నా థాట్ ని, నా ఎమోషన్ ని, నా పంచభూతాలని, మిగతా ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయో, గ్రావిటేషనల్ ఫోర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అదర్ ఫోర్సెస్ ని నేను క్లియర్ గా చూడగలను. ఎంటర్విలేటెడ్ కండిషన్ లో ఉన్నప్పుడు ఏంటంటే వీటిని నేను చూడలేను. నేను ఏది చూడలేను. నాకు రెగ్యులర్ గా తెలిసింది కూడా ఐ మిస్టేక్. నాకు ఎమోషన్ కి, ఎనర్జీకి తేడా తెలియదు. ఓకే, పెయిన్ కి, బాధకి తేడా తెలియదు. పెయిన్ ఉంది కాబట్టి బాధపడుతున్నా అంటాం, బాధ ఉంది కాబట్టి పెయిన్ వస్తుంది అంటాం. యూ కెనాట్ డిఫరెన్షియేట్. ఈ డిఫరెన్షియేషన్ ఎబిలిటీ పోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి దీనికి అంటే ఈ ఫార్వర్డ్ ఫోర్స్ ఏం చేస్తుందంటే వెన్ యూ బ్రింగ్ ఫార్వర్డ్ ఫోర్స్ క్లోజర్ టు ఎన్ థీటా, ఓకే, నీ థీటా ఎన్ థీటా సెపరేట్ అయిపోతాయి. ఈ ఫార్వర్డ్ ఫోర్స్ ఎప్పుడైతే అంటీదా దగ్గర తీసుకొస్తావో స్పిరిట్, మ్యాటర్ సెపరేట్ అయిపోతాయి. మళ్ళీ స్పిరిట్, మ్యాటర్ ని, మిగతా ఫోర్స్ ని క్లియర్ గా చూడగలదు. ఎప్పుడైతే ఫార్వర్డ్ ఫోర్స్ దూరం అవుతుందో ఈ స్పిరిట్, మ్యాటర్ ఇంకా గట్టి కలిసిపోతాయి. మోర్ డిస్టర్బెన్స్ ఇస్ క్రియేటెడ్. తళాలు తయారైపోతాయి, లోవర్ లెవెల్స్ తయారైపోతాయి. సో ఇక్కడ ఏం చేస్తా అంటే థీటా అంటే ద థియరీ అంటాం. ఇది థియరీ ఎంతవరకు కరెక్ట్ అంటే ఎంత పని చేస్తుందో అంత కరెక్ట్. సో ఇఫ్ యు నో, నువ్వు బ్రీతింగ్ చేసి ఆ ఫార్వర్డ్ ఫోర్స్ ని పట్టుకుని ఒక నెగిటివ్ థాట్ మీద పెట్టావు, నెగిటివ్ థాట్ ఒకసారి పాజిటివ్ థాట్ కింద మారిపోతుంది. ఎస్, నీకు ఎన్ థీటా కింద, మెస్ట్ కింద మారిపోయింది. ఓకే,
వెళ్ళిపోవట్లేదు అంటే నీ ఫార్వర్డ్ ఫోర్స్ లో ఉన్న బలం సరిపోవట్లేదు దాన్ని వెళ్ళగొట్టడానికి. యూ నీడ్ మోర్ ఫార్వర్డ్ ఫోర్స్. ఇంకాస్త ట్రై చేస్తే మళ్ళీ నీ థీటా అండ్ థీటా విడిపోతాయి. థీటా సెపరేట్స్. థీటా ఈస్ ప్యూర్ స్పిరిట్. ఎన్ థీటా ఈస్ ఎంటర్బిలేటెడ్ స్పిరిట్ అంటే డిస్టర్బ్డ్ స్పిరిట్. డిస్టర్బ్డ్ స్పిరిట్ లో వచ్చి స్పిరిట్ ని సెపరేట్ చేస్తే నీ ఫార్వర్డ్ ఫోర్స్ బలం పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం అందులో ఉన్న ఎలిమెంటల్స్ అండ్ అదర్ ఎనర్జీస్ నీ కంట్రోల్లోకి వస్తాయి. సో నీ పర్పస్ నువ్వు చెప్పిన పని అవి చేస్తాయి. నీకు కావాల్సిన క్రియేషన్ వచ్చేస్తుంది. దట్స్ వాట్ ద ఓల్డర్. ఎట్లా తీసుకోవాలంటే ఓల్డర్ వీల్స్ రొటేటెడ్ డౌన్వర్డ్ అండ్ అప్వర్డ్. ఇది జరిగినప్పుడు ఆల్ ద డౌన్వర్డ్ మూవ్మెంట్స్ లో ఏంటంటే నీకు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి, అప్వర్డ్ లో పాజిటివ్ ఎక్స్పీరియన్స్ వచ్చాయి. అప్వర్డ్ లో థీటా పెరిగింది, డౌన్వర్డ్ లో థీటా తగ్గిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫార్టిక్ ఫోర్స్ ని ఆ డౌన్వర్డ్ ఇన్సిడెంట్స్ దగ్గరికి తీసుకెళ్లి పెడితే ఆ ఫార్టిక్ ఫోర్స్ తో దాన్ని చూడగలిగితే ఇట్ స్టార్ట్స్ డివైడ్ అయ్యి అందులో ఉన్న ప్యూర్ స్పిరిట్ ని ఎంటర్బిలేషన్ ని సెపరేట్ చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ సెపరేట్ చేస్తుంది. యాజ్ అ రిజల్ట్ ఏంటంటే నీకు విజ్డమ్ వస్తుంది. ఎప్పుడైతే ప్యూర్ స్పిరిట్ ఫ్రీ అవుతుందో నీకు విజ్డమ్ అనేది వస్తుంది. ఆటోమేటికల్లీ ఆ విజ్డమ్ తోటి నువ్వు ఏ ప్లేన్ కావాలంటే ఆ ప్లేన్ కి మూవ్ అవ్వచ్చు. బట్ ఆల్ దిస్ ఈస్ డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్వర్డ్ ఫోర్స్. ఓకే, ఎప్పుడైతే ప్యూర్ స్పిరిట్ పెరిగిందో నీకు ఎఫినిటీ పెరుగుతుంది. నువ్వు ఏ ప్లేన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ప్లేన్ ఇన్ఫర్మేషన్, ఏ ప్లేన్ లో రియాలిటీ కావాలంటే ఆ ప్లేన్ లో రియాలిటీ. ఇప్పుడు ఇక్కడ కూర్చుని నాకు ఆస్ట్రల్ ప్లేన్ రియాలిటీ కావాలంటే రాదు, నీకు ఓన్లీ ఫిజికల్ ప్లేన్ రియాలిటీ వస్తుంది. బట్ ఫార్వర్డ్ ఫోర్స్ ఆస్ట్రల్ ప్లేన్ ఎఫినిటీ పట్టుకుంటే ఆస్ట్రల్ ప్లేన్ రియాలిటీ నీకు రివీల్ అవుతుంది. ఎఫినిటీ ఈస్ ద కాస్మిక్ బ్రెత్. ఓకే, ఆ కాస్మిక్ బ్రెత్ వచ్చి నీకు కమ్యూనికేషన్ లైన్ ఫార్వర్డ్ ఫోర్స్ తయారవుతుంది. ఓకే, ఏ ప్లేన్ లో ఏం మేనిఫెస్ట్ అవుతుందో అది ఆ ప్లేన్ కి రియాలిటీ అవుతుంది. ఇక్కడ వచ్చేసి నాకు ఈ ల్యాప్టాప్, ఈ బల్ల, దీస్ ఆర్ ద రియాలిటీస్. బట్ ఆస్ట్రల్ ప్లేన్కి వెళ్తే వాట్ ఈస్ ద రియాలిటీ? ఈ బల్ల ఇలా ఉండదు, అక్కడ అటామిక్ ఫామ్ లో ఇంకోలా ఉంటుంది అది. సో అక్కడ అది రియాలిటీ, ఇక్కడ ఇది రియాలిటీ. సో నేను ఏ రియాలిటీని చూసి మాట్లాడుతున్నాను అనేది కూడా ఇట్ కౌంట్స్. సో ఆ ఫార్టిక్ ఫోర్స్ ని యూ హ్యావ్ టు యూజ్ ఇట్ వైజ్లీ అని చెప్తారు. సో ద సెవెంత్ వన్, మేక్ దై క్యాలిక్యులేషన్స్. దై అంటే ఇక్కడ యూ అని. మేక్ దై క్యాలిక్యులేషన్స్ ఓ లాను అంటే స్టూడెంట్. ఇఫ్ దో వుడ్స్ లెర్న్ ద కరెక్ట్ ఏజ్ ఆఫ్ దై స్మాల్ వీల్, ఇట్స్ ఫోర్త్ స్పోక్ ఈజ్ అవర్ మదర్, రీచ్ ద ఫోర్త్ fruit of the fourth path of knowledge that leads to nirvana, and thou shalt comprehend, for thou shalt see. Make your calculation, O student, if you would learn the correct age of your small wheel. Ante nee earth chain తీసుకుంటే, earth chain లో 7 globes ఉంటాయి. ఆ 7 globes ని తీసుకుంటే it's the fourth spoke is our mother. Earth is our mother. Because earth being the fourth globe, fourth mother. Reach the fourth fruit. ఫోర్త్ ఫ్రూట్ అంటే 4 రౌండ్స్ పూర్తయ్యాయి. సో ఆ 4 రౌండ్స్ లో వచ్చిన విజ్డమ్ ను నువ్వు కలెక్ట్ చేసుకోవచ్చు ఒకేసారి. అండ్ ద ఫోర్త్ పాత్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ దట్ లీడ్స్ టు నిర్వాణ. ఇక్కడ 4 పార్ట్స్ ఆఫ్ ద నాలెడ్జ్ ఏంటి అంటే మీకు చెప్తారు. ఇక్కడ 4 ఇనిషియేషన్స్ వస్తాయి. వన్స్ యూ ఎంటర్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ వచ్చేది కానీ వన్స్ యూ ఎంటర్ ద స్పిరిచువల్ స్ట్రీమ్. నేను ఆ ఫార్వర్డ్ ఫోర్స్ ని గట్టిగా పట్టుకుని ట్రై చేశానంటే ఒక రోజులో రాకపోవచ్చు. గట్టిగా నా లో ట్రై చేస్తే గట్టిగా గివింగ్ ఇట్ సఫిషియంట్ టైం, ఇఫ్ యూ ట్రై ఇట్, నీకు 4 పాత్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, ఇట్ లీడ్స్ టు నిర్వాణ అండ్ యూ షల్ట్ కంప్రహెండ్ అంటే అండర్స్టాండ్, ఫర్ యూ షల్ట్ సీ. ఇక్కడ 4 పాత్స్ కనిపిస్తాయి. యూ విల్ సీ ద 4 పాత్స్. ఓకే, ఆ 4 పాత్స్ ఏంటి అంటే నీకు చెప్తున్నా. సోతపన్న అంటారు ఒకటి. సోతపన్న అంటే ఇట్ ఈస్ ద స్ట్రీమ్ ఎంటరర్. నువ్వు స్పిరిట్ అట్లా కింద పైన పడి ఆ ఫార్వర్డ్ ఫోర్స్ ని పట్టుకున్నావు, స్ట్రీమ్ లోకి ఎంటర్ అయ్యావు. ఫార్వర్డ్ ఫోర్స్ పట్టుకోనంతసేపు ఇట్స్ నాట్ ఎ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఇస్ ఓన్లీ మెంటల్ ఎక్స్పీరియన్స్. ఓకే, ఆర్ ఎ ఫిజికల్ ఎక్స్పీరియన్స్. అది మెంటల్ ఎక్స్పీరియన్స్ మాక్సిమం. సోతపన్నాలో కంటే నువ్వు ఎప్పుడైతే ద మూమెంట్ యూ హోల్డ్ ద ఫార్వర్డ్ ఫోర్స్, యూ ఎంటర్ ద స్టేట్ ఆఫ్ సోతపన్న అంటారు. సోతపన్న రెండు అంటారు. దీన్ని స్ట్రీమ్ ఎంటరర్ అంటారు. స్ట్రీమ్ అంటే వీడు స్పిరిచువల్ పాత్ లోకి ఎంటర్ అయ్యాడు అండ్ హీ విల్ స్టార్ట్ టు హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. ఈ సోతపన్న తర్వాత యూ లీవ్ ద బాడీ. పట్టుకుని ఆ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయిపోయి మొత్తం కంప్లీట్ చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అవ్వాలని గ్యారంటీ ఏం లేదు, అవ్వకూడదని ఏం లేదు. ఓకే, నెక్స్ట్ పాత్ ఇస్ ఇట్స్ ద ఫోర్త్ స్పోక్ ఇన్ అవర్ మదర్, రీచ్ ద ఫోర్త్ ఫ్రూట్ ఆఫ్ ద ఫోర్త్ పాత్ ఆఫ్ నాలెడ్జ్ దట్ లీడ్స్ టు నిర్వాణ అండ్ దౌ షల్ట్ కాంప్రహెండ్, ఫర్ దౌ షల్ట్ సీ. ఇక్కడ దౌ షల్ట్ కాంప్రహెండ్ అంటే అండర్స్టాండింగ్, సీ. ద 4 పాత్స్ అర్థం అవడం మొదలెట్టాయి. ఫస్ట్ పాత్ ఈస్ శ్రోతపన్న, వేర్ ఈస్ ద స్ట్రీమ్ ఎంటరర్ అంటాం. ఫార్వర్డ్ ఫోర్స్ పట్టుకోగానే నీకు ఆటోమేటిక్ గా కొన్ని ఎక్స్పీరియన్సెస్ రావడం మొదలవుతాయి. శ్రోతపన్న. దీన్ని నువ్వు ఎంత మందికి నేర్పిస్తావు, నువ్వు ఎంత ముందుకు వెళ్తావు, ఇట్స్ ఎంటైర్లీ అప్ టు యూ. నెక్స్ట్ స్కృతగామిన్ అంటాం. స్కృతగామిన్ అంటే ఈ శ్రోతపన్నలో వన్స్ యూ లీవ్ ద బాడీ, యూ ఎంటర్ ద హెవెన్లీ అబార్డ్.
ఓకే. హెవెన్లీ అబార్డ్ ఎంటర్ అయినా కూడా మళ్ళీ వెనక్కి వస్తావు. నేను ఒక్కడినే కాదు, నాతో పాటు ఇంకో 10 మందిని పైకి తీసుకెళ్ళాలి అని. సో ఎప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చావో యూ విల్ బి గివెన్ ద సెకండ్ ఇనిషియేషన్. దీన్ని స్క్రితగామిన్ అంటారు. థర్డ్ వచ్చేసి అనగామిన్. అనగామిన్ అనేసరికి వీడు పైకి వెళ్ళిన తర్వాత ఇంక వెనక్కి రాడు. వాడి ఫర్దర్ నిర్మాణం అంతా అక్కడే జరుగుతుంది. ఇది ఏం చేస్తాడంటే, వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఈ స్క్రితగామిన్లో వచ్చినప్పుడు హీ యాక్చువల్లీ కలెక్ట్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద హ్యూమన్ సఫరింగ్ అండ్ గోస్ బ్యాక్. పైకి తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ప్రాబ్లమ్స్ అన్నింటినీ అక్కడ కూర్చొని సాల్వ్ చేస్తాడు. దీన్ని అనగామిన్. ఇది వెనక్కి రాడు. అండ్ ఫైనల్లీ అర్హత్. ఎప్పుడైతే అనగామిన్లో కూర్చొని హీ ఎంటర్స్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ, వాడిని అర్హత్ అంటారు. హైలీ అన్లైటెండ్ పర్సన్. ఇదండి మనకి హీరాయాన అండ్ మహాయాన బుద్ధిజంలో దీస్ థింగ్స్ గో ఆన్. ఓకే, బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే టువర్డ్స్ మూవింగ్ టువర్డ్స్ ద సీక్రెట్స్ ఇస్ శ్రోతపన్న. అది ఆ ఫోర్వర్డ్ ఫోర్స్ ని పట్టుకోవడంలో ఉంది. హౌ యూ హోల్డ్ ద ఫోర్వర్డ్ ఫోర్స్ ఇస్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎంటైర్లీ అప్ టు యూ. సో ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. ఇక్కడ మనకి 6th స్టాన్జా కంప్లీట్ అయిపోయింది వాటితోటి. సో ఇక్కడ ఆపుతాను. అండ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ నాలో.